హాయ్ ఎవ్రీవన్, నేను మీ చరణ్ సార్ని ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. మిత్రమా, మనం ప్లాన్ చేసిన విధంగా రైల్వే మ్యాథ్స్ 100 డేస్ ప్రోగ్రామ్ డైలీ 30/30 క్వశ్చన్స్ తో నేను ఎవ్రీడే 7 AM కు మీ ముందుకు రావడం జరుగుతుంది. మనము డే 1 డే 2 ను దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మిత్రమా, నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? నేను చెప్పిన క్వశ్చన్స్ ని వింటున్నావా? వాటిని అర్థం చేసుకుంటున్నావా? మరలా వాటిని ప్రాక్టీస్ చేస్తున్నావా? ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ని మార్క్ టెస్ట్ రూపంలో అమృతాస్ అకాడమీ యాప్ లో రాస్తున్నావా? నేను చూస్తున్నా మిత్రమా. మాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి అంటే, మేము కోర్స్ అనౌన్స్ చేసిన ఒక్క రోజులోనే 50 మంది దానిని పర్చేస్ చేయడం జరిగింది. మిత్రమా, ఇలాగే ఈ ప్రిపరేషన్ ను కొనసాగిద్దాం. మన టార్గెట్ రైల్వే ఉద్యోగం 2026 క్లియరా? మరి 2 రోజులను పూర్తి చేసుకోవడం జరిగింది. దిగ్విజయంగా 3వ రోజులోకి అడుగు పెట్టబోతున్నాము. మిత్రమా, మళ్ళీ గుర్తు చేస్తున్న టార్గెట్ 30/30 రైల్వే మ్యాథ్స్ ఎవ్రీడే 7 AM నేను మీ ముందుకు రావడం జరుగుతుంది ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. డన్. మరి మిత్రమా, ఈ రోజు మనం చేసే 30/30 క్వశ్చన్లలో మొదటి క్వశ్చన్ లోకి వెళదామా? మరి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు సార్? ఇన్ వాట్ రేషియో మస్ట్ వీట్ అట్ ₹30 per kg be mixed with wheat at ₹40 per kg so that the mixture is worth ₹33 per kg. మిత్రమా, 2 రకాల గోధుమ పిండి ఉందంట, అనగా గోధుమలు. ఒక వీట్ టైప్ 1 కాస్ట్ ఎంత అంటే ₹30 per kg అంట. వీట్ టైప్ 1 కాస్ట్ ₹30 per kg. మరి వీట్ టైప్ 2 కాస్ట్ ఎంత అంటే ₹40 per kg అంట. కిలోకి ₹40 అంట. వాడు రెండింటిని మిక్స్ చేశాడు. మిక్సర్ అనగా 1+2 టైప్ 1 టైప్ 2 రెండింటిని మిక్స్ చేసి వాడు ఎంతకు అమ్ముతున్నాడు అంటే ₹33 per kg అమ్ముతున్నాడంట. అయితే ఈ మొదటి రకం గోధుమలను, 2వ రకం గోధుమలను ఏ నిష్పత్తిలో కలిపాడు? ఏ నిష్పత్తిలో కలిపి వాడు ₹33 per kg అమ్ముతున్నాడు? బేసిక్ మిక్సర్స్ కాన్సెప్ట్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025 రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జరిగిన ఎన్టీపీసీ ప్రిలిమ్స్ లో వచ్చిన ప్రశ్న. మరి ఏం చేద్దాం? బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ కదా. ఒక్కసారి చూడు. మొదటి రకం వీట్ ఏమో ₹30 per kg, 2వ రకం వీట్ ఏమో ₹40 per kg. మిక్సర్ ₹33 per kg. క్లోజ్. బేసిక్ ఎలిగేషన్ పెట్టు మిత్రమా. మరి 33లో నుండి 30 పోతే ఎంత? 3. 40లో నుండి 33 పోతే ఎంత? 7. సో ఏ రేషియోలో మిక్స్ చేశాడు అంటే వాడు 7:3 రేషియోలో మిక్స్ చేశాడు. క్లోజ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ లో వచ్చిన ప్రశ్న. ఇంకెంతకంటే సులభమైన ప్రశ్న ఉందా? అలిగేషన్స్ చాప్టర్ లో బేసిక్ ఫౌండేషన్ లో డిస్కస్ చేసే ప్రశ్న ఇది. క్లియర్. మరి డన్. నెక్స్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. ఏ మిక్సర్ ఆఫ్ 40 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% వాటర్ అంట. ఒక మిక్సర్ ఉందంట మిత్రమా. ఆ మిక్సర్ ఎంత ఉంది? 40 లీటర్లు. ఆ మిక్సర్ ఏంటి? మిల్క్ మరియు వాటర్. మరి అందులో ఈ మిక్సర్ లో వాటర్ ఎంత ఉంది అంటే 10% వాటర్ ఉందంటే సోదరా. మరి 10% నీరు ఉంది అంటే 90% పాలు ఉన్నట్టేనా? మరి దాని రేషియో ఏమైతుంది? 9:1. క్లోజ్. ఇది 10%, ఇది 90%. 9:1. మరి ఏమంటున్నాడు? హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు దిస్ మిక్సర్ టు మేక్ 20% వాటర్ ఇన్ ద న్యూ మిక్సర్. దీనికి ఎంత శాతం నీటిని యాడ్ చేయాలి, లేదా ఎంత నీటిని యాడ్ చేయాలి? యాడ్ చేయడం వలన ఏమి అవ్వాలంట? టు మేక్ 20% వాటర్ ఇన్ ద న్యూ మిక్సర్. కొత్తగా ఏర్పడే మిశ్రమంలో 20% వాటర్ ఉండాలంట. మరి వాటర్ 20% ఉండాలి అంటే మిల్క్ ఎంత శాతం? 80% కదా. అనగా 4:1 రేషియో కదా. పాపా చూడు, నేను ఇది 20%, ఇది 80%, 1, 4 డైరెక్ట్ 4:1 రేషియో రాసుకున్నా. అంతే. ఎగ్జామ్ లో చేయాల్సింది ఇదే. మరి డన్. ఈ విధంగా చేయటం వలన అనగా ప్రారంభంలో మిల్క్ అనగా ఆ మిశ్రమం మొత్తం పరిమాణం ఎంత అంటే 40 లీటర్లు. అందులో మిల్క్ వాటర్ ఉంది, 9:1 రేషియోలో ఉంది అంట. దానికి ఎంత నీటిని కలపాలి? అలా కలపడం వలన ఆ మిశ్రమం యొక్క నీరు మరియు పాల యొక్క నిష్పత్తి 4:1 అవ్వాలి అంట. మరి ఏం చేద్దాం మిత్రమా? బేసిక్ కాన్సెప్టే కదా. ఇప్పుడు నాకు ఇక్కడ వాటర్ 1 ఉంది, ఇది కలిపాడంటే ఇక్కడ మారచ్చు. బట్ మిల్క్ లో ఏమి మార్పు రాకూడదు కదా. మిల్క్ ను మనం ఏమైనా కలిపామా? ఏమైనా తీసివేసామా? ఏమి చేయలేదు కదా. అనగా మరి మిల్క్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది. అలా ఉండకూడదు కదా. చేస్తే ఈ దీన్ని సమానం చేయాలి. మరి ఏం చేద్దాం సార్? సమానం చేయాలి. ఏం చేయొద్దు. ఈ 4తో
దీన్ని మల్టిప్లై చేయి, ఈ 9 తో దీన్ని మల్టిప్లై చేయి, అప్పుడు మిల్క్ ఇక్కడ ఇక్కడ సమానంగా ఉంటది కదా మిత్రమా. నా కోర్ కాన్సెప్టే అది కదా. డన్. మరి దీనిని 9 తో మల్టిప్లై చేద్దాం, అప్పుడు ఇది ఏమైతుంది 9 4s 36, 4 లో 1 టైం 4. క్లియరా. మరి దీన్ని 9 తో మల్టిప్లై చేస్తే 9 4s 36, 9 1s 9. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు బాగా గమనించు, ఇక్కడ మిల్క్ 36, ఇక్కడ 36, మార్పు లేదు, క్లోజ్. మరి ఇక్కడ వాటర్ 4, ఇక్కడ 9, మరి మార్పు చెందింది కదా. ఈ ఎంత మార్పు చెందింది, 4 భాగాలు ఉన్నది కాస్త 9 భాగాలు అయ్యింది. అంటే ఎన్ని భాగాలు పెరిగింది మిత్రమా, 5 భాగాలు పెరిగింది. అనగా ఈ ఎక్స్ ఎన్ని భాగాలు, 5 భాగాలే కదా. 4 కాస్త 9 అయిందంటే ఎక్స్ యాడ్ చేశాడా, ఎక్స్ ఎంత అంటే 5 భాగాలు. ఆ 5 భాగాల విలువ ఎంత చెప్పు అంటున్నాడు. సో నేను కనుక్కోవాల్సింది 5 భాగాల విలువ. మరి నాకు రెఫరెన్స్ ఏముంది సార్, ఇక్కడ 36 నీరు, 4 వాటర్. ఈ 36 4 కలిపితేనే 40 లీటర్లు అని పైన చెప్పాడు కదా. ఈ 40 లీటర్ల పరిమాణం ఏ నిష్పత్తిలో ఉంది అంటే 36 4 ఎంత, 40 భాగాలు. ఈ 40 భాగాలకు ఎంత ఇచ్చాడు, 40 లీటర్లు. సో 40కి 40 అయితే 5కి ఎంత మిత్రమా, 5 కదా. క్లోజ్. బేసిక్ మిక్చర్ కాన్సెప్ట్ ఏంటిది, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. సో ఆన్సర్ ఎంత అంటే 5 లీటర్లు. క్లియరా, క్రిస్టల్ క్లియర్. నా కాన్సెప్ట్ ఒక్కటే పా, వాటర్ యాడ్ చేశాడంటే నీటిలో, అనగా నీటిలో యాడ్ చేశాడంటే నీటిలో మార్పు రావాలి కానీ మరి పాలలో మార్పు రాకూడదు కదా. సో పాల యొక్క భాగాలను సమానం చేసుకున్నాను. డన్, క్లోజ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ 60 లీటర్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్, 60 లీటర్స్ మిశ్రమంలో, 60 లీటర్స్ పరిమాణం గల మిశ్రమంలో మిల్క్ ఉంది, వాటర్ ఉంది అంట. ద రేషియో ఈస్ 2:1 అంట. హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్, దీనికి ఎంత నీటిని కలపాలి, హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్ టు మేక్ ద రేషియో 1:2. ఎంత నీటిని కలపాలి, అప్పుడు కొత్త మిశ్రమం యొక్క నిష్పత్తి 1:2 అవ్వాలంట. మరి ఏం చేయొచ్చు, నాకేం తెలుసు సార్, నీటిని కదా కలిపింది, మరి పాలలో ఎటువంటి మార్పు రాకూడదు కదా. పాలు ఇక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉండాలి కదా. అదే కదా నా కోర్ కాన్సెప్ట్. సేమ్ దాని ప్రకారమే వెళ్తా. ఇక్కడ పాలు 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో దీనిని 2 చేద్దాము. అనగా దీనిని 2 చేయాలంటే 2తో గుణించాలి కదా, దీనిని కూడా 2తో గుణించాలి కదా. క్లోజ్. ఇప్పుడు మిల్క్ ప్రారంభంలో 2 ఉంది, తర్వాత కూడా 2 ఉంది, ఎందుకంటే ఎటువంటి మార్పు జరగలేదు కాబట్టి. మరి నీరు ఏమైంది, ఇక్కడ నీరు 1 భాగంగా ఉండేది, ఇక్కడికి వచ్చేసరికి 4 భాగాలు అయ్యింది. అనగా ఎన్ని భాగాలు పెరిగింది, 3 భాగాలు పెరిగింది. వాడేమన్నాడు, హౌ మచ్ వాటర్, ఆ పెరిగిన 3 భాగాల విలువ ఎంత, నేను కనుక్కోవాల్సింది ఆ 3 భాగాలు. మరి నాకు ఏదైనా రెఫరెన్స్ ఉందా, ఉంది కదా. ఈ 2 ఈ 1 ఈ మొత్తం 3 భాగాల విలువే కదా 60 లీటర్లు. ఈ 60 లీటర్లనే కదా 2:1 నిష్పత్తిలో వాడు రాసుకుంది. సో ఈ 2 + 1 3 భాగాల విలువ ఎంత అంటే 60 లీటర్లు. గమనించు, నాకు ఇక్కడ 3 భాగాలు 60 లీటర్లు, నేను కనుక్కోవలసింది కూడా 3 భాగాలే. సో ఈ 3 భాగాలు కూడా 60 లీటర్లే కదా. కోర్ కాన్సెప్ట్ మిక్సర్స్ క్వశ్చన్. డన్. ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న. సో దీని సమాధానం ఎంత అంటే 60 లీటర్లు. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మిత్రమా. 80 liters of a mixture contains milk and water in the ratio 27:5. 80 లీటర్ల పరిమాణం గల ఒక మిశ్రమంలో పాలు మరియు నీటి యొక్క నిష్పత్తి ఎంత అంటే 27:5 అంట. ఎన్ని లీటర్లు అంట, 80 లీటర్లు. దీంట్లో ఏ మిశ్రమం ఉందంట, పాలు మరియు నీటి మిశ్రమం ఉందంట. మరి ఏ నిష్పత్తిలో ఉందంట, 27:5 నిష్పత్తిలో ఉందంట. డన్. అయితే హౌ మచ్ వాటర్ ఈస్ టు బి యాడెడ్ టు గెట్ ఎ మిక్సర్, ఎంత నీరు కలపాలి సో దట్ ఏ మిక్స్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 3:1. మిత్రమా, మొదట్లో 80 లీటర్ల పరిమాణం గల పాలు మరియు నీటి మిశ్రమం ఉంది. ఆ పాలు మరియు నీటి మిశ్రమంలో పాలు నీరు 27:5 రేషియోలో ఉన్నాయి. దీనికి ఎంత నీటిని కలిపితే ఆ పాలు మరియు నీటి నిష్పత్తి 3:1గా మారుతుంది. ఇందాక చేసిన క్వశ్చన్లలో ఇదే ప్యాటర్న్ కనిపించలేదా నీకు? ఒక్కసారి చూడు. సార్, నేను నీటిని కదా కలిపింది, నీటి భాగాలలో మార్పు రావాలి, బట్ పాల భాగాలలో మార్పు ఎందుకు వచ్చింది సార్? పాలను నేనేం కలపలేదు కదా. అనగా ఇక్కడ పాలు 27 ఉంటే ఇక్కడ కూడా 27 ఉండాలి. మరి ఇక్కడ 27 తీసుకురావాలంటే నేను ఏం చెయ్యాలి మిత్రమా? 3ను 27గా మార్చాలంటే ఇంటూ 9 చేయాలి కదా. అంటే 3 × 9 27, 9 × 1
9. ఇప్పుడు గమనించు, నాకు పాల పరిమాణం మొదట్లో 27, తర్వాత కూడా 27 సరిపోయింది. నీటి పరిమాణం మొదట్లో 5 భాగాలు, ఇప్పుడు 9 భాగాలు. అనగా 5 నుండి 9కి రావడానికి గల కారణం ఇక్కడ ప్లస్ ఎక్స్ యాడ్ చేశాం కదా. అనగా 5 నుండి 9కి వచ్చిందంటే 4 భాగాలు పెరిగింది. అనగా ఈ 4 భాగాలను నేను కనుక్కోవలసింది. మరి ఇక్కడ నుండి నాకేం తెలుసు, ఈ 27 ప్లస్ 5 ఈ ఎంత మిత్రమా, 32. ఈ 32 భాగాలే కదా 80 లీటర్లు. నేనేమంటున్నా, ఈ 27 ఈ 5 ఏంటి, 27:5 నిష్పత్తి 80 లీటర్ల పరిమాణంలో గల పాలు మరియు నీటి నిష్పత్తే కదా 27:5. క్లోజ్. అనగా 27:5 32 భాగాలు 80 లీటర్లు అంట. 32 భాగాలు 80 లీటర్లు అయితే 4 భాగాలు ఎంత అంటున్నాడు. మరి క్యాన్సల్ చేయి. 4లో 8 టైమ్స్, 8లో 10 టైమ్స్, అనగా x = 10 లీటర్లు. చూడు ఎంత సులభంగా ఉన్నాయో ప్రశ్నలు. ఇంతకంటే ఈజీగా నీకు ఏ పరీక్షలో వస్తాయి మిత్రమా? రైల్వే పరీక్షను పొందడం చాలా సులభం మిత్రమా. కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యి. మంచి ఆఫీసర్ క్యాడర్ లో కూర్చోబెట్టే బాధ్యత అమృతాస్ అకాడమీది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఈ ప్రశ్న దేనిలో వచ్చింది అంటే ఆర్ఆర్బి జేఈ CBT1 జూనియర్ ఇంజనీర్ పరీక్షలో రావడం జరిగింది రీసెంట్ గా 2025లో. క్లియరా? క్రిస్టల్ క్లియర్. 2 vessels A and B contains మిల్క్ అండ్ వాటర్ 4:3, 2:3 రెస్పెక్టివ్లీ. 2 వెజల్స్ ఉన్నాయంట, అనగా 2 పాత్రలు ఉన్నాయంట. ఒక పాత్ర ఏమో ఏ అంట, ఒక పాత్ర ఏమో బి అంట. ఆ 2 పాత్రలలో మిశ్రమాలు ఉన్నాయి. ఆ మిశ్రమాలు కూడా మిల్క్ వాటర్ మిశ్రమం, ఇక్కడ కూడా మిల్క్ వాటర్ మిశ్రమం. మరి ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే మొదటి పాత్ర అయిన ఏలో 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. రెండవ పాత్ర అయిన బిలో 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇన్ వాట్ రేషియో షుడ్ ద లిక్విడ్స్ ఇన్ బోత్ వెజల్స్ బి మిక్స్డ్ టు obtain a new mixture containing half milk half water? ఈ 2 పాత్రలను కలపాలి అంట. కలపగా కొత్త పాత్రలో వచ్చే పాలు మరియు నీటి నిష్పత్తి ఎలా ఉండాలంట? హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్, అనగా హాఫ్ ఇది ఉండాలంట. అనగా కొత్త దానిలో వచ్చే మిల్క్ వాటర్ రేషియో 1:1 ఉండాలంట. అయితే దీనిని ఏ నిష్పత్తిలో కలపాలి అంటున్నాడు. క్వశ్చన్ క్లారిటీ యా మిత్రమా? డన్. 2 పాత్రలు ఇచ్చారు సోదరా. ఒక పాత్ర ఏమో వెసల్ ఏ అంట, ఒక పాత్ర ఏమో వెసల్ బి అంట. ఇందులో మిల్క్ వాటర్ 4:3 రేషియో, ఇందులో మిల్క్ వాటర్ 2:3 రేషియో. అయితే ఈ 2 పాత్రలను కలిపితే కొత్త పాత్రలో వచ్చే పాలు మరియు నీటి నిష్పత్తి 1:1 అంట. అయితే ఇది ఎంత కలపాలి, ఇది ఎంత కలపాలి, ఈ రెండింటి మధ్య నిష్పత్తి చెప్పు. ఇది నా ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి మనం ఏం చేద్దాం, ఇది ఒక పాత్ర, ఇది ఒక పాత్ర, ఇది ఫైనల్ గా వచ్చే పాత్ర. ఇక్కడ నేను మిల్క్ రెఫరెన్స్ తీసుకుంటా సోదరా. 4:3 మిల్క్ ఎంత ఉంది? 4 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలు. అనగా మొదటి దాంట్లో పాలు 4/7. మొత్తం 7 భాగాలలో పాలు ఎంత అంటే 4 భాగాలు. డన్. మరి ఇక్కడ మిల్క్ ఎంత ఉంది? 2 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 5 భాగాలు. అనగా 2/5. ఇప్పుడు మనం కలపగా వచ్చిన మిశ్రమంలో ఏముంది? 1:1. అనగా మిల్క్ ఎంత? 1. మొత్తం ఎన్ని భాగాలు? 2. 1/2. అనగా మొదటి పాత్ర రెండవ పాత్ర 2 కలపగా వచ్చేది. మొదటిది రెండవది బోత్ మిక్స్డ్. బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ లోకి తీసుకొచ్చినాం కదా. ఏదేదో చెయ్యాకు, సోదంతా చెయ్యాకు. సార్ నువ్వు మిల్క్ తీసుకున్నావే, నేను వాటర్ తీసుకుంటా. తీసుకో. వాటర్ తీసుకొని 3/7, ఇక్కడ 3/5, ఇక్కడ 1/2 పెట్టు. సేమ్ సమాధానమే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. క్లియరా? మరి ఇక్కడ నుంచి బేసిక్ అలిగేషన్ ఫైండ్ అవుట్ చేయలేమా? చేయొచ్చు. అంతకంటే ముందు నాకు ఇక్కడ ఏమి కనబడుతున్నాయి మిత్రమా? 7, 5, 2 అనగా భిన్నాలలో ఉంది. మరి మనం ఏం చేయాలి? 7కి 5కి 2కి ఎల్సిఎం తీసుకోవాలి కదా. మరి నాకు కనబడతా ఉంది ఎల్సిఎం ఎంత అంటే 70 అని కనబడతా ఉంది. సో ఎల్సిఎం ఎంత అంటే 70. అనగా 7 70, 7 10 70. మరి ఇక్కడ వచ్చేది ఏంటి? 40. ఇది వెళ్ళిపోయింది. ఈ 4/7 లో కింద 7 ఉంది కదా. 7 10 70, 10 4 40 రాసుకున్నా. మరి 5 లో 70 14 టైమ్స్, 14 2 28. మరి ఇక్కడ 2 లో 35 టైమ్స్. సో ఇక్కడ వచ్చేది 35. క్లోజ్. భిన్నాలను మార్చుకొని ఇంటీజర్స్ రూపంలోకి రాసుకోవడం జరిగింది. బేసిక్ ఎలిగేషన్ మెథడ్ సోదరా. క్లియర్. ఇప్పుడు 30, 40లో నుంచి 35 పోతే 5, 35లో నుంచి 28 పోతే 7. సో ఏ మిశ్రమంలో ఏ నిష్పత్తిలో కలిపాడు అంటే ఇదేమో 7, ఇదేమో 5. సో ఆన్సర్ ఎంత అంటే 7:5. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో వచ్చిన ప్రశ్న. కేవలం నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే భిన్నాలలో ఇస్తాడు. మనకు తెలిసిన యాజ్ యూజువల్ డినామినేటర్స్ లో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడం, రాసుకోవడం. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి.
ఇంతకు మించి ఏమీ లేదు. కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనే, బట్ నువ్వు అప్రోచ్ లో కాంప్లికేట్ చేసుకోవద్దు. ఏ అప్రోచ్ లో వెళితే, ఏ దారిలో వెళితే గమ్యాన్ని తొందరగా చేరుకుంటామో ఆ దారిలో మాత్రమే మనం వెళ్దాం మిత్రమా. అర్థమైందా? క్లియరా? డన్. సో ఆన్సర్ ఎంత అంటే 7:5. ఈ వెసల్ కంటైన్స్ 60 లీటర్స్ ఆఫ్ ప్యూర్ మిల్క్ అంట. ఒక వెసల్ లో ఏముందంట? ప్యూర్ మిల్క్ ఉందంట. ఓన్లీ స్వచ్ఛమైన పాలు, ఎటువంటి కల్తీ లేదు, నీరు లేదు, ఏమీ లేదు. ప్యూర్ మిల్క్ 60 లీటర్లు ఉందంట. 6 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఈస్ టేకెన్ అవుట్ అండ్ రిప్లేస్డ్ విత్ వాటర్. దిస్ ప్రాసెస్ ఈస్ రిపీటెడ్ 1 more time. అనగా ఈ 60 లీటర్స్ నుండి ఏం చేశాడు వాడు? 6 లీటర్లను తీసి పక్కన పెట్టాడు. 6 లీటర్ల పాలను తీసేశాడు. మొదటగా వాడు 6 లీటర్ల పాలు తీసేసి దానికి 6 లీటర్ల నీటిని కలిపాడు. ఎందుకంటే మళ్ళీ 60 అవ్వాలి కదా. అయింది. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ 6 లీటర్ల పాలను తీసేసి మళ్ళీ 6 లీటర్ల నీటిని కలిపాడు. ఈ విధంగా 2 సార్లు జరిగింది మిత్రమా. ఇలా జరగడం వలన ఫైనల్ గా వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మిల్క్ లెఫ్ట్ ఇన్ ద వెసల్? అనగా చివరగా నాకు ఆ పాత్రలో పాల పరిమాణం ఎంత ఉంది? అనగా మొదట్లో ఏం చేశాడు సోదరా? 6 లీటర్ల పాలు తీసేసి 6 లీటర్ల నీళ్లు కలిపినాడు. మళ్ళీ ఏం చేసినాడు? మళ్ళీ 6 లీటర్ల పాలు తీసేసి 6 లీటర్ల మిశ్రమం తీసేసినాడు. ఇప్పుడు ఇంకా పాలు తీయడానికి లేదు కదా, ఇక్కడ నీరు అనేది కలిసింది కదా వచ్చి, అప్పుడు అది కల్తీ అయ్యింది కదా. మళ్ళీ 6 లీటర్ల మిశ్రమం తీసేసి 6 లీటర్ల నీటిని కలిపాడు. మరి ఇప్పుడు నాకు ఫైనల్ గా ఇలా చేయటం వలన చివరగా వచ్చే ఏదో మిశ్రమం ఉంటుంది కదా, ఆ మిశ్రమంలో పాల పరిమాణం ఎంత ఉంది? మొదట్లో పాల పరిమాణం 60 లీటర్లు, చివరగా ఎంత ఉంది అంటున్నాడు. మనం ఏం చేద్దాము? స్టార్టింగ్ లో వాడు ఎంత తీసేసినాడు? 6 లీటర్లు. అనగా 60 లీటర్లలో 6 తీసేయటం జరిగింది. దీన్ని భిన్న రూపంలో రాసుకుంటే 1/10 అనగా మొత్తం 10లో 1 తీసేశాడు. అంతే కదా. అనగా మొదట్లో ఎంత ఉంది? ఇది ఇనీషియల్, ఇది ఇనీషియల్, ఇది ఫైనల్, ఇది ప్రారంభము, ఇది చివరిలో. అనగా 60 లీటర్లలో 6 తీసేశాడు. నాకు అంత పెద్ద పెద్ద విలువలు వద్దుపా, భిన్నాలలో రాసుకుంటా నేను. సో 1/10 అయింది. అనగా 10లో 1 తీసేశాడు. సో 10 కాస్త 9 అయింది. మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ 6 కలిపాడు కదా, కలపడం వల్ల మళ్ళీ మిశ్రమం ఇక్కడ 60కి వచ్చింది కదా. మళ్ళీ ఈ 60 నుంచి ఏం చేశాడు? 6 తీసేశాడు. అనగా మళ్ళీ 60లో 6 తీసేస్తే మళ్ళా 1/10. సో 10 ఉన్నది కాస్త 1 తీసేయడం వల్ల 9 అయింది. 2 సార్లే కదా ప్రక్రియ జరిగింది. క్లోజ్. 10 10s 100, 9 9s 81. అనగా ఇది ఏంటి? ఇనీషియల్ గా మిల్క్, ఇది ఏంటి? ఫైనల్ గా మిల్క్. అనగా మొదట్లో 100 ఉన్న పాలు చివరకు వచ్చేసరికి 81 అయ్యాయి. ఆ 100కు వాడు ఏమిచ్చాడు మిత్రమా? నాకు 100 భాగాలు వచ్చింది. బట్ వాడు ఆ 100 భాగాలకు 60 లీటర్లు అన్నాడు. సో 100 భాగాల విలువ 60 లీటర్లు అయితే, 100 భాగాల విలువ 60 లీటర్లు అయితే చివరలో ఉన్న పాల పరిమాణం ఎంత? అనగా ఈ 81 భాగాలు ఎంత? ఇదే కదా మిత్రమా నన్ను అడిగింది. ఇంతకు మించి ఏముంది ఈ ప్రశ్నలో? నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికే ఇంత సమయం తీసుకుంటుంది. ఒక్కసారి కాన్సెప్ట్ మీద నీకు గ్రిప్ వచ్చిందంటే ఎగరేసి పక్కన పెడతావు. దాన్ని మరి క్యాన్సిలేషన్ చేయడమే చేసేద్దాం. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సల్. 2లో 3 సార్లు, 2లో 5 సార్లు, ఇది 5లో 19 లేదా 5లో 16 సార్లు. 16 3s 48. అనగా దగ్గరగా 48.6 లీటర్స్ రావడం జరుగుతుంది మిత్రమా. ఇది 16.2 వస్తుంది. 5లో 16.2 టైమ్స్ పోతుంది. 16 3s 48, 2 3s 6, 48.6 లీటర్స్. కేవలం క్యాన్సిలేషన్ మాత్రమే ఉంది. మరి ఈ ప్రశ్న ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025 CBT 2లో రావడం జరిగింది. జాగ్రత్త, ఎంత మంచి ప్రశ్న చూడు. ఇదంతా కాన్సెప్ట్. ఏం చేశాడో కాన్సెప్ట్ తెలుసుకున్నాం, ఎగ్జామ్ అప్రోచ్ చూసాం, ఎగరేసి పక్కన పెట్టాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. In what ratio must a grocer mix 2 varieties of tea? కిలో 60 రూపాయలు మరియు కిలో 65 రూపాయలు దలగల 2 రకాల టీ పొడులను ఒక వ్యాపారి ఏ నిష్పత్తిలో కలిపితే ఆ మిశ్రమాన్ని కిలో 68.20కి అమ్మడం ద్వారా వారికి ఎంత లాభం వచ్చిందంట? 10% లాభం వచ్చిందంట. మొదటి ప్రశ్న ఈ రకంగా ఏమో చేసినట్టున్నాం, నాకు గుర్తుంది మిత్రమా. మరి ఫస్ట్ టీ కాస్ట్ ఎంతంట? 60 per కిలో అంట. ఇదేమో T1. మరి T2 రెండవ రకం టీ కాస్ట్ ఎంత? 65 రూపాయలంట. మరి మిక్స్ చేయటం వలన ఈ టైప్ 1 టైప్ 2 రెండు మిక్స్ చేయటం వల్ల ఎంత కమ్ముతున్నాడు వాడు? 68.20 రూపీస్ కమ్ముతున్నాడు. బట్ ఇది అమ్మే ధర కాదు, దీంట్లో లాభం ఉంది. దీంట్లో ఎంత లాభం ఉంది అంటే 10% ప్రాఫిట్ ఉంది మిత్రమా. నేను ప్రారంభంలో ఒక క్వశ్చన్ చెప్పా, ఒక్కసారి చూడు ఆ ప్రశ్నని.
చూడు, ఒకటేమో 30 రూపాయలు, ఒకటేమో 40 రూపాయలు, రెండింటిని కలపడం ద్వారా 33 రూపాయలు. అయితే ఏ నిష్పత్తి అని చెప్పా. ఇక్కడ రాసుకునే 33 మిత్రమా చాలా ఇంపార్టెంట్ విను. ఇక్కడ రాసుకునే 33 రూపాయలు ఎటువంటి లాభం లేని కాస్ట్ ప్రైస్ అయి ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఎలిగేషన్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఇది. నేనేమంటున్నా, ఇక్కడ మధ్యలో రాసే మిశ్రమం యొక్క ధర అది యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అయి ఉండాలి. దాంట్లో ఎటువంటి ప్రాఫిట్ ఉండకూడదు. మరి ఇప్పుడు ఆ ప్రశ్నలోకి వెళదాం. గమనించు గమనించు గమనించు. ఇప్పుడు చూడు, నాకు ఒకటేమో 60 రూపాయలు, ఇంకొకటేమో 65 రూపాయలు. మరి అక్కడ మిశ్రమం కాస్ట్ ఎంత అంటే 68.20. ఇది కాస్ట్ ప్రైస్ కాదు, 10% లాభంతో ఉంది అంట. 10% లాభంతో ఉంది అంటే అది ఎంత? 110% విలువ. 110% విలువ 68.20. బట్ నాకు 100% కదా కావాల్సింది. సో నాకు 100% విలువ ఎంత? ఈ సున్నా క్యాన్సల్. 11 లో 6 టైమ్స్, 11 లో 2 టైమ్స్, అనగా 6.2 తో కట్ అయింది. 10 into 6.2 62 రూపీస్. అనగా దాని యాక్చువల్ కాస్ట్ 62. నేను మధ్యలో రాయవలసింది యాక్చువల్ కాస్ట్ మాత్రమే. వాడు లాభంతో కలిపి ఇస్తే ఆ లాభాన్ని తీసివేసి నేను యాక్చువల్ కాస్ట్ రాసుకోవడం జరుగుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇంకా బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ వచ్చిందా? 62లో నుండి 60 పోతే 2, 65లో నుంచి 62 పోతే 3. సో మన సమాధానం ఎంత అంటే 3:2. క్లోజ్. కేవలం ఈ 68.20ను 10% లాభంతో కలిపి ఇచ్చాడు. దాన్ని ఎలిమినేట్ చేసుకొని 100%కే తీసుకుందాం. సో మన ఆన్సర్ ఎంత అంటే 3:2. ఆప్షన్ ఏ. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2 అనగా మెయిన్స్ లో వచ్చిన ప్రశ్న, 2025 రీసెంట్ ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్. The ratio of milk and water in a mixture is 3:2 అంట. ఒక మిశ్రమంలో పాలు మరియు నీటి మధ్య నిష్పత్తి ఎంత అంటే 3:2 అంట మిత్రమా. ఇఫ్ 4 liters of water is added, ఇచ్చేసినాడు నీట్ గా చెప్తాడు. ఎంత అంటే 4 liters of water is added అంట. అయితే the ratio becomes 3:4. వాట్ ఈస్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్? ప్రారంభంలో ఉన్న పాల పరిమాణం ఎంత? ఎంత బేసిక్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు చూడు, నేను స్టార్టింగ్ లో 2-3 క్వశ్చన్ల దగ్గర కాన్సెప్ట్ చెప్పా. అయ్యా, నీటిని కదా కలిపింది, అప్పుడు పాలలో ఎటువంటి మార్పు రాకూడదు కదా. సో మార్పు రాలేదు. గమనించు, పాలు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, నీట్ గా ఇచ్చేశాడు. మరి 2 భాగాల నుండి 4 భాగాలకు వెళ్ళింది అంటే ఎన్ని భాగాలు పెరిగింది? 2 భాగాలు పెరిగింది. ఈ 2 భాగాలు పెరగడానికి గల కారణం ఏంటి? 4 లీటర్ల పరిమాణాన్ని యాడ్ చేయడం వలన. సో 2 భాగాల విలువ 4 లీటర్లు అయితే వాడు నన్ను ఏమడిగాడు? ప్రారంభంలో ఉన్న పాల పరిమాణం ఎన్ని భాగాలు? 3 భాగాలు. క్లోజ్. 2 భాగాలు 4 అయితే 3 భాగాలు 6 అవుతుంది. అనగా ఆ మిశ్రమంలో ప్రారంభంలో గల పాల పరిమాణం ఎంత అంటే 6 లీటర్లు. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద వచ్చిన ప్రశ్న. జాగ్రత్త. సో ఆన్సర్ ఎంత అంటే 6 liters. A container contains 40 liters of milk anta. Okay, from this container 4 liters of the milk was taken out and replaced by water. This process was repeated 2 more times anta. ఒకసారి చేసినాడు, మళ్ళీ అదే ప్రాసెస్ ని 2 more times అంటే మొత్తం 3 సార్లు చేసినట్లు లెక్క. ఇందాకే ఇది చేసాం. హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ ఇన్ ద కంటైనర్? చివర్లో ఆ మిశ్రమంలో ఉన్న పాల పరిమాణం ఎంత? మిత్రమా బాగా గమనించిందా? చేసాం కదా. సో 40 liters ప్యూర్ మిల్క్. స్వచ్ఛమైన పాలు, నీళ్లు లేవు, కల్తీ లేదు, ఏమి లేదు. 40 liters ప్యూర్ మిల్క్. దీంట్లో నుంచి ఏం చేసినాడు వాడు? 4 liters తీసేసినాడంట. మిత్రమా మరి 4 liters తీసినాడు 40లో నుండి. ఎంత ఇది? 1/10 అనగా 10లో నుండి 1 తీశాడు. సో ఇనిషియల్ గా ఉన్న మిల్క్ ఇది. సో మిల్క్ ఫైనల్ గా ఉన్న మిల్క్ ఇది. మిత్రమా ఇనిషియల్ గా ఎంత ఉంది? చూడు ఇందాక చెప్పిన ఈ ప్రశ్న. ఇనిషియల్ గా 10 ఉంది, ఫైనల్ గా 9 అయింది. ఎందుకంటే 1 తీసేసినాడు కదా. ఇదే ప్రాసెస్ ని మరలా 2 సార్లు రిపీట్ చేయడం జరిగింది. ఈ ప్రక్రియను మరో 2 సార్లు పునరావృతం చేశారు. మరి మనము 2 సార్లు పునరావృతం చేద్దాం. 10 ఉన్నది 9 అయింది, 10 ఉన్నది 9 అయింది. క్లోజ్. 3 సార్లు జరిగింది కదా మొత్తం. దెన్ ఇనిషియల్ గా 10 cube 1000, 7 cube కాదు కదా, 9 cube కదా. సో 729. ఇప్పుడు వచ్చేసింది కదా నాకు. అనగా ఇనిషియల్ గా ఉన్న మిల్క్ 1000, మరి ఫైనల్ గా వచ్చిన మిల్క్ 729. మరి ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ మచ్ మిల్క్ ఈజ్ నౌ కంటైన్డ్ ఇన్ ద కంటైనర్? ఇనిషియల్ గా ఎన్ని భాగాలు?
1000 భాగాలు. ఈ 1000 భాగాలకు వాడు ఎంత చెప్పాడు? 40 లీటర్స్ అన్నాడు. అంటే 1000 భాగాల విలువ 40 లీటర్లు అయితే ఈ 729 భాగాలు ఎన్ని లీటర్లు? ఇదే కదా మిత్రమా నా ప్రశ్న. ఈ జీరో క్యాన్సల్. 4లో 25 సార్లు పోవటం జరుగుతుంది. మరి 25లో 2 సార్లు 50, 229 29 పాయింట్స్ లో రావటం జరుగుతుంది. అనగా 29.16 లీటర్స్. క్లోజ్. బేసిక్ క్వశ్చన్. ఇందాక 2 సార్లు చేసినాడు లాస్ట్ క్వశ్చన్ లో, ఈ క్వశ్చన్ లో 3 సార్లు చేసినాడు. రేపటి ఎగ్జామ్ లో 4 సార్లు చేస్తాడు. ఎన్ని సార్లు చేసినా కాన్సెప్ట్ అయితే ఇదే కదా, చేయాల్సిన ఎగ్జామ్ అప్రోచ్ అయితే ఇదే కదా, ఇంకా భయం ఎందుకు? క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. సో దీని ఆన్సర్ ఎంత అంటే 29.16 లీటర్స్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 2 alloys ద రేషియో ఆఫ్ కాపర్ అండ్ జింక్. 2 మిశ్రమ లోహాలు ఉన్నాయి, అందులో కాపర్ జింక్ ఉందంట. ఒక లోహంలో కాపరు జింకు మరియు ఇంకొక లోహంలో కాపరు జింక్ ఏ నిష్పత్తిలో ఉన్నాయి సార్? ఒక దాంట్లో ఏమో 5:2 నిష్పత్తి, ఇంకొకటి ఏమో 3:4 నిష్పత్తి. హౌ మెనీ కేజీ ఆఫ్ ఫస్ట్ అలాయ్ అండ్ హౌ మెనీ కేజీ ఆఫ్ సెకండ్ అలాయ్ షుడ్ బి మిక్స్డ్ టుగెదర్? అంటే దీన్ని కలపాలంట, అనగా కలపడం ద్వారా 28 కేజీల కొత్త మిశ్రమ లోహం ఏర్పడాలి అంట. ఆ కొత్త మిశ్రమ లోహంలో ఉన్న కాపరు జింక్ నిష్పత్తి ఎలా ఉండాలి అంట? ఈక్వల్ పార్ట్స్ అంట. మిక్స్డ్ టుగెదర్ టు ఆబ్టైన్ 28 kg ఆఫ్ ఎ న్యూ అలాయ్ విత్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. అనగా ఇది ఒకటే ఉండాలంట, ఇది ఒకటే ఉండాలంట. అయితే ఈ దీంట్లో ఎంత కలపాలి, దీంట్లో ఎంత కలపాలి? ఇలాంటి ప్రశ్న ఇందాక చేయలేదా? చేశాము కదా. నేను అక్కడ ఏం తీసుకున్నా? అయ్యా పాల రెఫరెన్స్ తీసుకుందాము, ఇక్కడ కూడా పాల రెఫరెన్స్ తీసుకుందాము, ఇక్కడ కూడా పాల రెఫరెన్సే తీసుకుందాము ఆ ప్రశ్నలో. మరి ఈ ప్రశ్నలో కాపర్ రెఫరెన్స్ తీసుకుందాము, బేసిక్ అలిగేషన్ కాన్సెప్ట్ లోకి తీసుకొద్దాము మిత్రమా. జాగ్రత్తగా చూడు. మరి చూడు, దీంట్లో నేను కాపర్ రెఫరెన్స్ తీసుకుంటే కాపర్ ఎంత ఉంది? 5 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? ఈ 7 భాగాలు. అనగా మొదటి దాంట్లో 5/7 డన్. మరి రెండవ దాంట్లో కాపర్ 3 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 7 భాగాలు. సో 3/7. మరి దీంట్లో కాపర్ 1 భాగము. మొత్తం ఎన్ని భాగాలు? 2 భాగాలు. అనగా 1/2. సో దీనికి ఎలిగేషన్ కలపాలి నేను, అంతే సార్. మరి ఎలిగేషన్ చేయాలంటే నాకు బేసిక్ ఇంటీజర్స్ కదా ఉండాల్సింది. ఇది భిన్నాలలో ఉంది కదా, అప్పుడు ఏం చేయాలా? డినామినేటర్స్ కి ఎల్సిఎం కట్టు, కసాగు కట్టు. ఇక్కడ 7 7 2 7 7 2కి ఎల్సిఎం ఎంత? 14 కదా. సో నా ఎల్సిఎం ఎంత అంటే 14. 7లో 2 టైమ్స్, అప్పుడు 5 2s 10. 7లో 2 టైమ్స్ 3 2s 6. 2లో 7 టైమ్స్ 7. వచ్చేసింది కదా. ఈ ఫ్రాక్షన్స్ ని కాస్త ఎల్సిఎం 14 తీసుకొని కన్వర్ట్ చేసుకుంటే 10 6 7 వచ్చింది. ఇప్పుడు 10లో నుండి 7 పోతే 3, 7లో నుండి 6 పోతే 1. అనగా ఈ మిశ్రమాన్ని ఎలా కలిపారు అంటే ఇందులో నుండి 1 భాగం తీసుకోవడం జరిగింది, ఇందులో నుండి 3 భాగాలు తీసుకోవడం జరిగింది. అది ఎంత పరిమాణం? 28 కేజీల పరిమాణం. క్లోజ్. ఈ 1 + 3 4 భాగాల విలువ 28 కేజీలు. అయితే నన్నేమడిగాడు? విత్ ఈక్వల్ పార్ట్స్ హౌ మెనీ కేజీ ఆఫ్ ఫస్ట్ అలాయ్ అండ్ హౌ మెనీ కేజీ ఆఫ్ సెకండ్ అలాయ్? 2 అడుగుతున్నాడు మిత్రమా. అనగా 1 + 3 4 భాగాలు 28. అప్పుడు 1లో 7 సార్లు 1 భాగం 7 కిలోలు అయితే, 1 భాగం 7 కిలోలు అయితే ఇక్కడ 1 భాగమే కదా. సో ఇది 7 కేజీస్ కలపడం జరిగింది. అనగా ఫస్ట్ మిశ్రమ లోహం 7 కిలోలు, రెండవది 3 భాగాలు కదా. అనగా ఇది 21 కిలోగ్రాములు కలపడం జరిగింది. అనగా మొదటి మిశ్రమం నుండి 7 కిలోగ్రాములు, రెండవ మిశ్రమం నుండి 21 కిలోగ్రాములు, 2 కలిపితే 28 కిలోగ్రాములు. క్లోజ్. మరి మన సమాధానం ఏంటి అంటే 7 kgs 21 కిలోగ్రామ్స్. ఆప్షన్ ఏ. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న. చాలా మంచి ప్రశ్న మిత్రమా, జాగ్రత్తగా సాల్వ్ చేయి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్. డన్. మిత్రమా కోర్స్ గురించి విన్నావా? నేను ఏవైతే ప్రశ్నలను చెబుతున్నానో అవే 30 ప్రశ్నలు ప్రతిరోజు నీకు ఆర్ఆర్బి ఎలా నిర్వహిస్తుందో ఆన్లైన్ చేస్తే అదే రూపంలో అమృతాస్ అకాడమీ కూడా వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్, ఇదే లోగోతో అమృతాస్ అకాడమీ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది ప్లే స్టోర్ లో.
డౌన్లోడ్ చేసుకో మిత్రమా. డైలీ 30 క్వశ్చన్లు, ఎటువంటి డబ్బు చెల్లించవలసిన పని లేదు. కేవలం 5 రూపాయలకే 100 రోజుల పాటు 100 టెస్టులు నీకు రైల్వేకి 100% సరిపోతాయి. 3000 పైచిలుకు ప్రశ్నలతో 100 days 100 టెస్ట్స్. నువ్వు టైమర్ ఆన్ చేసి రాయి మిత్రమా. 30 ప్రశ్నలు 30 నిమిషాల పాటు ఉంటుంది. ఈచ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ లో ఉచితంగా. డన్. మరి ఈ వ్యాలిడిటీ ఎంత సార్? లైఫ్ టైం వ్యాలిడిటీ. అబ్బా, అమృతాస్ అకాడమీ వాళ్ళు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చారు, ఇంకా జీవితం అంతా చదువుతానే ఉంటా, జీవితం అంతా రాసుకుంటానే ఉంటా. కాదు, అమృతాస్ అకాడమీ నమ్మితే 1 సంవత్సరంలో ఉద్యోగంలో కూర్చోవాలి. అదే మా టార్గెట్. డన్. మరి డైలీ 7 AM కి నా క్లాస్ వస్తా ఉంది. కాన్సెప్ట్ నేను చెప్తా, ప్రాక్టీస్ కూడా నేనే చేయిస్తున్నా. ఫైనల్ గా సెలెక్ట్ అవ్వాల్సిన బాధ్యత నీది, నేర్పించే బాధ్యతే నాది. చెరువు వరకు తీసిపోతా నేను, నీళ్ళు తాగాల్సింది నువ్వే, అంతే కదా. సో కాన్సెప్ట్, ప్రాక్టీస్, సెలెక్షన్ బెస్ట్ ఫర్ ఆల్ రైల్వే ఎగ్జామ్స్ 2026. నువ్వు 2026లో విడుదలయ్యే ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఆర్పిఎఫ్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ మరియు పారామెడికల్, ఏ ఉద్యోగమైనా కావచ్చు. మ్యాథ్స్ అన్నింటిలో కామన్ గా ఉంటుంది. సో టార్గెట్ బై టార్గెట్ 30 లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది మిత్రమా. ఈ రోజు మనం డే 3లో ఉన్నాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నువ్వు యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకో. డిస్క్రిప్షన్ లో మన యాప్ లింక్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఇదే పోస్టర్ తో కోర్సు క్రియేట్ చేయబడి ఉంది, రైల్వే మ్యాథ్స్ 100 days ప్రోగ్రామ్ అని. సో అక్కడికి వెళ్ళి నీట్ గా టెస్ట్లు రాసుకో. నువ్వు చదివిన చదువు ఇన్ టైంలో అనగా సమయంలో చేస్తున్నావా లేదా అన్నది నీకు అక్కడ పరీక్ష జరుగుతుంది మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి క్వశ్చన్ నెంబర్ 11. ఏ మిక్స్చర్ కంటైన్స్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:3 అంట. ఒక మిశ్రమంలో ఆల్కహాల్ ఉంది, వాటర్ ఉంది. ఏ నిష్పత్తిలో అంటే 4:3 నిష్పత్తిలో. ఇఫ్ 5 liters ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ అంట. ఈ మిశ్రమానికి 5 లీటర్ల నీటిని కలిపాడంట. ఓకే, కలపనిలే. 5 లీటర్ల నీటిని కలిపితే ఆ మిశ్రమం ఏమైందంట? 4:5గా మారింది అంట. అయితే ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద గివెన్ మిక్స్చర్. ఆ మిశ్రమంలో గల ఆల్కహాల్ పరిమాణం ఎంత అంటున్నాడు మిత్రమా. ఇందాక మనం చూసినాం కదా, ఇది బేసిక్ కాన్సెప్టే కదా. నాకు ఆల్కహాల్లో ఏమి కలపలా అంటే ఆల్కహాల్ పరిమాణం, ఆల్కహాల్ భాగాలు మారకూడదు. సో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, సరిపోయింది కదా, ఇంకా మార్చాల్సిన పని లేదు కదా. అప్పుడు వాటర్ మాత్రం ఇక్కడ 3 భాగాలు ఉన్నది, 5 భాగాలు అయింది. ఎన్ని భాగాలు పెరిగింది? 2 భాగాలు పెరిగింది. ఆ 2 భాగాలు పెరగడానికి గల కారణం ఏంటి? ఈ 5 లీటర్లే కదా. సో 2 భాగాల విలువ 5 లీటర్లు అయితే వాడు నన్నేమడుగుతున్నాడు? ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్. ఆ మిశ్రమంలో గల ఆల్కహాల్ పరిమాణం ఎంత? 2 లీటర్లు 5 భాగాలు. 2 భాగాలు 5 లీటర్లు అయితే 4 భాగాలు ఎంత? 10 లీటర్లే కదుపా. 2కు డబల్ 4 అయింది, మరి 5కు డబల్ 10 లీటర్లు అవుతుంది కదా. సో ఆన్సర్ ఎంత అంటే 10 లీటర్లు. క్లోజ్. అంతే. మరి ఎక్కడ వచ్చింది సార్? ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో అడగటం జరిగింది ఈ ప్రశ్న. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే అది గుర్తు పెట్టుకోవాల్సిందే, ఆ రేంజ్ లో ఉండాలి, కథ మాదిరి నేర్చుకోవాలా. దెన్ హౌ మెనీ లీటర్స్ ఆఫ్ ప్యూర్ యాసిడ్ ఆర్ దేర్ ఇన్ 8 liters ఆఫ్ 20% సొల్యూషన్. మిత్రమా, 8 లీటర్ల ఒక మిశ్రమం ఉందంట. ఇందులో 20% మిశ్రమం ఉందంట. అయితే ఈ 20% మిశ్రమంలో ప్యూర్ యాసిడ్ ఎంత అంటున్నాడు? ప్యూర్ యాసిడ్ ఎంత? ఏముంది మిత్రమా, 8 liters లో 20% ఎంత అన్నాడు? 8 2s 1.6. సో 1.6 లీటర్లు. బేసిక్ క్వశ్చన్, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న. ఏం లేదు ప్రశ్నలో, మొత్తం 8 లీటర్ల పరిమాణం గల ఒక మిశ్రమం ఉంది, అందులో 20% ప్యూర్ యాసిడ్ ఉంది. అయితే ఆ 20% విలువ ఎంత? 1.6 liters వచ్చేసిందిలా. బేసిక్ కాన్సెప్ట్ మిత్రమా. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్. మిత్రమా, మిల్క్ ఉందంట. ఈ మిల్క్ కి వాటర్ ఎంత కలపాలి? ప్యూర్ మిల్క్ ఉంది పా. మరి ప్యూర్ మిల్క్ అమ్మితే పాలోనికి ఏం లాభం వచ్చాది? రాదు కదా. అప్పుడు ఏం చేస్తాడు? వాటర్ కలుపుతాడు. వాటర్ ఎట్లా కలుపుతాడంట? 16 2/3% లాభం రావాలంట వానికి. 100కు గాను 16 2/3% లాభం రావాలంట. అయితే ఇలా లాభం రావాలి అంటే వాడు మిల్క్ వాటర్ ఏ నిష్పత్తిలో అమ్మాలి? పాలు ఎంత ఉండాలి? దానికి నీరు ఎంత కలపాలి? మరి మిత్రమా, నేను పర్సెంటేజెస్ లో నీట్ గా కూలంకుశంగా చెప్పా. 16 2/3% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/6. అనగా కింద ఉన్న 6 ఏంటి అంటే నా ఇనిషియల్ వాల్యూ, అనగా నా ప్రారంభంలో ఉన్న ఇనిషియల్. మరి ప్రారంభంలో ఉన్న ఇనిషియల్ వాడి దగ్గర ఏముంది? మిల్కే కదా. ఈ ఇనిషియల్ లో ఉన్న మిల్క్ ఏం కలుపుతున్నాడు? 1 వాటర్ కలుపుతున్నాడు. అనగా ఈ 1 ఏంది అంటే వాటర్
వాటర్. ఈ ఇనీషియల్ ఏంది అంటే మిల్క్. సో 16.3% ప్రాఫిట్ రావాలంటే 1/6. సో నన్ను అడిగింది ఏంటి వాడు, ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్. వాటర్ కి మిల్క్ కి నీటికి పాలకు మరియు రేషియో అడుగుతున్నాడు. సో వాటర్ మిల్క్, వాటర్ ఎంత ఉంది 1 ఉంది, మిల్క్ ఎంత ఉంది 6 ఉంది. సో ఆన్సర్ ఎంత అంటే 1:6 రేషియోలో కలపాలి. దేనికి 16.3% ప్రాఫిట్ రావాలంటే. జస్ట్ ఈ పర్సంటేజ్ ఫ్రాక్షన్ వాల్యూ నీకు తెలిస్తే సమాధానం వచ్చేసినట్టే, ఏమీ లేదు ప్రశ్నలో. క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే 1:6. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ లో వచ్చింది చూడు, ఎగరేసి పక్కన పెడతావు. మళ్ళీ 5 సెకండ్లు 10 సెకండ్లు నేను చెప్పను, మాక్సిమం 15 సెకండ్స్ చూసి ఆన్సర్ పెట్టి పక్కన పెట్టాలా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మిక్చర్ ఆఫ్ 150 లీటర్స్ ఆఫ్ వైన్ అండ్ వాటర్ అంట 150 లీటర్ల మిశ్రమం ఉందంట. ఆ మిశ్రమంలో ఏముంటాయంటే ఆల్కహాల్ మరియు వాటర్, లేదా వైన్ మరియు వాటర్. ఎంత? 150 లీటర్స్ అంట. ఈ 150 లీటర్స్ లో ఏ మిశ్రమం ఉంది మిత్రమా? వైను వాటరు. మరి ఏ నిష్పత్తిలో ఉంది అంటే వైన్ అండ్ వాటర్ కంటైన్స్ 20% వాటర్, 20% నీరు. అంటే 20% నీరు ఉంది అంటే 80% వైన్ ఉన్నట్టే కదా. సో రేషియో తీసుకుంటే 4:1. అయితే హౌ మచ్ మోర్ వాటర్ షుడ్ బి యాడెడ్? దీనికి నీటిని కలపాలంట. నీటిని కలపాలంట. ఎన్ని నీరు కలపాలి, లేదా ఎన్ని లీటర్ల నీరు కలపాలి? సో దాట్ వాటర్ బికమ్స్ 25%. ప్రారంభంలో వాటర్ 20% ఉంది కదా, ఇప్పుడు 25% అవ్వాలంట. మరి ఇది 25% అయితే ఇదేమైతుంది 75% కదా. సో 75% 25% నిష్పత్తి 3:1. క్లోజ్. బేసిక్ కాన్సెప్ట్ లోకి వచ్చిందిలా మిత్రమా. మరి నువ్వే చెప్పాలి నాకు. ఆల్రెడీ 3-4 క్వశ్చన్లు నేను డిస్కస్ చేయడం జరిగింది. సార్ నీటిని కలిపాడు, మార్పు ఉంది. మరి వైన్ కలపలేదు కదా. మరి వైన్ మొదట్లో ఎంత అయితే ఉంటుందో చివరిలో కూడా అంతే ఉండాలి కదా. మరి వైన్ మొదట్లో 4 ఉంది, తరువాత 3 అయ్యింది. అలా అవ్వకూడదు కదా. వైన్ పైన ఎంత ఉందో కింద అంతే ఉండాలా. వాడు సమానంగా ఇయ్యలేదప్పా, మనమే సమానం చేసుకుందాం సోదరా. మరి ఏం చెయ్యాలి? ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయాలి, ఈ 4తో దీన్ని మల్టిప్లై చేయాలి. చేద్దాం పోయేదేముంది మంది. 3 into 4 ఇది 12, 3 into 1 ఇది 3. అర్థమైందా? డన్. మరి 4తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 into 3 12, 4 into 1 4. ఇప్పుడు గమనించు, ప్రారంభంలో వైన్ 12, మళ్ళా వైన్ 12. సరిపోయింది కదా. డన్. మరి ప్రారంభంలో నీరు 3, ఇక్కడ 4 భాగాలు. ఎన్ని భాగాలు పెరిగింది? 1 భాగం పెరిగింది. ఆ 1 భాగమే నేను కనుక్కోవలసింది. ఆ 1 భాగం ఎన్ని లీటర్లు అని అడుగుతున్నాడు. మరి నాకు రెఫరెన్స్ గా ఏముంది? ఈ 12 + 3 ఈ 15 భాగాలు, ఈ 150 లీటర్లే కదా. అయింది కదా. మరి 15 భాగాలు విలువ 150 లీటర్లు అయితే 1 భాగం ఎంత? 15లో 10 సార్లు 10 × 1 10 లీటర్లు. ఆప్షన్ ఏ. క్లోజ్. చూడు ఎంత చిన్న ప్రశ్న చూడు. మనం ఆలోచించే విధానంలోనే ఉంది. సమస్యను చూసి అమ్మో ఇది పెద్ద సమస్య అనుకుంటే అది పెద్దగానే కనబడుతుంది. ఇదెంతలే చిన్న సమస్య, నేను చేయగలను అనుకుంటే అది చిన్నగా కనబడుతుంది. మన ఆలోచన విధానమే మనల్ని ముందుకు నడిపిస్తుంది మిత్రమా. యద్భావం తద్భవతి. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలానే ఉంటదంట. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి 10 లీటర్లు ఆర్ఆర్బి అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1 లో వచ్చిన ప్రశ్న మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, 300 grams of a sugar solution contains 40% sugar in it. షుగర్ సొల్యూషన్ అంటే మిత్రమా, అంటే చక్కెర పాకం లేదా పానకం ఏదైనా అనుకోవచ్చు. చక్కెర పాకమే అనుకుందాం. మరి చక్కెర పాకంలో ఏముంటది? షుగర్ ఉంటది, వాటర్ ఉంటది. అంతేనా? అంతే కదా. ఈ షుగర్ వాటర్ ఎంత పరిమాణం ఉందంట? 300 గ్రాములు ఉందంట. అనగా టోటల్ 300 గ్రామ్స్ ఉందంట. ఏంది? చక్కెర పాకం అంట. దాంట్లో షుగర్ వాటర్ ఉందంట. మరి అందులో 40% షుగర్ ఉందంట. చూడు 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 40% షుగర్ ఉందంటే 60% వాటర్ ఉన్నట్టేనా. సో 40% అంటే 2, 60% అంటే 3. సో రేషియో రాసుకున్నా. దాని నెక్స్ట్ ఏమన్నాడు? హౌ మచ్ షుగర్ షుడ్ బి యాడెడ్? ఓయమ్మ, మళ్ళా చక్కెర యాడ్ చేయాలంట. ఆ చక్కెర భాగంలో చక్కెర తక్కువైంది. ఏం చేయమంటాడు? ఈ ఎంత చక్కెరను నేను కలపాలి అప్పుడు టు మేక్ ఇట్ 50% ఇన్ ద సొల్యూషన్. ఈ ఎంత చక్కెర కలపాలి అప్పుడు కలపగా వచ్చే మిశ్రమంలో 50% చక్కెర ఉండాలి. అనగా ఇక్కడ 50%, ఇక్కడ 50% కదా అవుతుంది. అప్పుడు రేషియో ఏమైతుంది? 1:1 అవుతుంది కదా. క్లోజింగ్. బేసిక్ కాన్సెప్ట్ లేకి రాలా. నేనేం చెప్పినా? సార్ చక్కెర కదా కలిపింది,
మరి నీరు కాదు కదా కలిపింది, మరి నీరు ఇక్కడ ఎంత అయితే ఉందో ఇక్కడ అంతే ఉండాలి కదా, మరి అది మనం సేమ్ చేసుకోవాలి కదా. అనగా ఇక్కడ 3 కనపడతా ఉంది, ఇక్కడ 1 కనపడతా ఉంది. సో ఈ 1 3 చేసుకుందాం, బాగుంటానులే. ఈ 1 3 చేసుకుంటే ఏం చెయ్యాలా, ఇంటూ 3 చెయ్యాలా. సో ఇది 1 కాదు, ఇప్పుడు 3 అయింది. సో ఇది కూడా 1 కాదు, ఇది కూడా 3 అయింది. క్లోజ్. ఇప్పుడు ప్రారంభంలో నీటి భాగాలు 3, చివరిలో కూడా నీటి భాగాలు 3 సరిపోయింది. మరి ప్రారంభంలో చక్కెర 2, తరువాత 3. ఎన్ని భాగాలు పెరిగింది మిత్రమా, 1 భాగం పెరిగింది. ఆ 1 భాగం ఎందుకు పెరిగింది అంటే ఈ x లీటర్లు కలపడం వలన లేదా x కలపడం వలన. మరి నాకు ఆ 1 భాగం కనిపెట్టాలి. దానికి నా దగ్గర ఉన్న రెఫరెన్స్ ఏంటి, ఈ 2 ఈ 3 మొత్తం ఎన్ని భాగాలు, 5 భాగాలు. ఈ 5 భాగాల విలువే కదా 300 గ్రాములు. ఆ 300 గ్రాములనే చక్కెర పాకంగా షుగరు వాటర్ 2:3 నిష్పత్తిలో పెట్టాడు కదా. సో 5 భాగాల విలువ 300 అయితే 1 భాగం విలువ ఎంత, ఇది ఎన్నిసార్లు, 5లో 60 సార్లు. సో 60 × 1 60 గ్రాములు. క్లోజ్. ఆర్ఆర్బి జేఈ CBT1 జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ లో వచ్చిన ప్రశ్న, లేటెస్ట్ 2025 ప్రశ్న. చూడు ఎంత బాగుందో ప్రశ్న, ఈజీ ఎగ్జామ్ అప్రోచ్ లో పోవాలా. క్లియరా, క్రిస్టల్ క్లియర్. Next question. 2 equal glasses are respectively 1/3, 1/4 full of milk. They are then filled up with water and the contents are mixed in a tumbler. మిత్రమా 2 గ్లాసులు ఉన్నాయంటపా. ఒకటేమో గ్లాస్ 1 అనుకుంటా, ఇంకొకటేమో గ్లాస్ 2 అనుకుంటా. కరెక్టే కదా, 2 గ్లాసులు ఉన్నాయి. నువ్వు గ్లాస్ ఏ గ్లాస్ బి అనుకో, ఈ పిల్లగాడు గ్లాస్ ఎక్స్ గ్లాస్ వై అనుకుంటాడు, ఏదైనా అనుకోవచ్చు. దాన్ని ఏమంటాడు, దీంట్లో 1/3 పార్ట్స్ మిల్క్ ఉందంట, మరి దీంట్లో 1/4 పార్ట్స్ మిల్క్ ఉందంట. అంటే అర్థమైంది నాకు చెప్పు. ఇట్లా ఉంది, ఇంకా మిగిలిన దాన్ని ఫిల్డ్ అప్ విత్ వాటర్ అనగా 3 భాగాలలో 1 భాగం మిల్క్ ఉన్నట్టే కదా, అనగా మిగిలిన 2 భాగాలను వాటర్ తో నింపాడు అంట. సో దీంట్లో మిల్క్ వాటర్ 1:2 రేషియోలో ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పినాడు పా. అదే కాన్సెప్టే, అడిగే విధానం మారుచ్చు అంటాడు. అట్టబోతాడు ఇట్టబోతాడు అట్టొచ్చాడు అంతే. మరి దీంట్లో మిల్క్ వాటర్ ఏమైతుంది, 4 భాగాలు మిల్క్ 4 భాగాల మిశ్రమం ఉంటే అందులో 1 భాగం మిల్క్ అంట, ఇంకా మిగిలిన 3 భాగాలు వాటరే కదా. క్లోజ్. మిల్క్ వాటర్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏమన్నాడు, దే ఆర్ మిక్స్డ్ ఇన్ ద టంబ్లర్. ఫైండ్ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద టంబ్లర్. దీనిని ఒక కొత్త టంబ్లర్ లో అనగా ఒక కొత్త బకెట్ లో కలపడం జరిగింది. అయితే ఇక్కడ మిల్క్ ఇక్కడ వాటర్ యొక్క రేషియో చెప్పు అంటున్నాడు. మరి ఏం చేద్దాం, అయితే ఈ గ్లాస్ 1 గ్లాస్ 2 2 సేమ్ క్వాంటిటీ, అనగా గ్లాస్ 1 ఎంత పరిమాణం అయితే ఉంటుందో ఈ గ్లాస్ 2 కూడా అంతే పరిమాణం ఉంటుంది. ఇది కాన్స్టెంట్ మిత్రమా. మొదట మనం ఆ రెండింటిని ఈక్వల్ చేద్దాం. మిల్క్ వాటర్ మొదటి దాంట్లో ఎంత ఉంది సోదరా, 1:2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 1:3 ఉంది. ఈ రెండింటిని కలిపితే ఫైనల్ గా వచ్చే కొత్త బకెట్ లో ఎంత పాలు మరియు నీటి నిష్పత్తి ఉంది అంటున్నాడు. మరి కలపడానికంటే ముందు రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి కదా మనము. చేద్దాము. ఈ 1 2 ఎంత ఉంది, ఎన్ని భాగాలు ఉంది, 3 భాగాలు ఉంది. 1 3 ఎన్ని భాగాలు ఉంది, 4 భాగాలు ఉంది. అలా ఉండకూడదు కదా, 2 గ్లాసెస్ సేమ్ క్వాంటిటీ కదా, అనగా ఇదేమో 3 పార్ట్స్ ఉంది, ఇదేమో 4 పార్ట్స్ ఉంది. కాదు, ఫస్ట్ రెండింటిని సేమ్ చేయాలి. మరి సేమ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ 4 తో దీన్ని మల్టిప్లై చేయి, ఈ 3 తో దీన్ని మల్టిప్లై చేయి. చేసి చూద్దాం, ఇప్పుడు చేసి చూద్దాం. మిల్క్ వాటర్ 4 తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 × 1 4, 4 × 2 8, 3 × 1 3, 3 × 3 9. ఇప్పుడు చెక్ చేయి ఒకసారి. 4 8 12 భాగాలు, 3 9 12 భాగాలు, అనగా ఇప్పుడు 2 గ్లాసుల పరిమాణాలు సమానం అయ్యాయి. ద క్వాంటిటీస్ ఆఫ్ బోత్ ద గ్లాసెస్ ఆర్ ఈక్వల్. అర్థమైందా? ఫస్ట్ అయితే గ్లాసెస్ పరిమాణం సేమ్ చేసుకోవాలి మిత్రమా, ఆ తరువాత మాత్రమే నువ్వు కలపాలి. దాన్ని ఇప్పుడు సేమ్ అయినాయి, కలిపేద్దాం. 4 3 ఎంత, 7, 8 9 ఎంత, 17. అనగా చివరిలో మిల్క్ వాటర్ కలపడం ద్వారా వచ్చిన నిష్పత్తి 7:17. ఇది మన ఆన్సర్. ఆప్షన్ ఏ లోనే ఉంది చూడు. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో అడిగిన ప్రశ్న మిత్రమా. రీసెంట్ గా వచ్చిన ప్రశ్న. టెక్నీషియన్ ఆల్రెడీ 2026 సంవత్సరానికి గాను టెక్నీషియన్ గ్రేడ్ 1 మరియు టెక్నీషియన్ గ్రేడ్ 2 రెండింటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. క్లియరా, క్రిస్టల్ క్లియర్ మిత్రమా. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో రావడం జరిగింది. నెక్స్ట్, ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ టు బి మిక్స్డ్ విత్ స్పిరిట్ టు గెయిన్ 25%? ఇదే ప్రశ్న ఇందాక ఎక్కడైనా చూసినావా? ఇదే ప్రశ్న ఇక్కడ చూడు. నా దగ్గర పాలు ఉన్నాయి, దానికి ఎంత నీటిని కలిపితే నేను 16 2/3% లాభాన్ని పొందగలను. ఇప్పుడు అదే ప్రశ్న పాడ కూడా అడిగింది, ఏం మార్పులే.
పాలు నీరు అన్నాడు, ఈడేమో స్పిరిట్ అంటాడు, అంతే, ఏం తేడా లేదు. చూడు, ఈ ఎంత నీటిని కలపాలా, దేనికి, స్పిరిట్ కి 25% లాభం రావాలా. నా దగ్గర స్పిరిట్ ఉంది, దీనికి ఎంత నీటిని కలిపితే నాకు 25% లాభం రావాలి చరణ్. ఐ షుడ్ గెట్ 25% ప్రాఫిట్ చరణ్. మరి ఏంది 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏంది పా, 1/4 కదూ, అవునా కదా? మరి 1/4 లో నా దగ్గర 4 స్పిరిట్ ఉందంట, దానికి ఒక వాటర్ కలపాలంట, అనగా స్పిరిట్ వాటర్ 4 ఉంది, దానికి ఒక నీరు కలపాలి. మరి ఏమడిగాడు వాడు, వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ స్పిరిట్, అనగా వాటర్ కి స్పిరిట్ కి రేషియో 1:4 క్లోజ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా, ఇది జాగ్రత్త, ఈ సంవత్సరంలో రావటానికి అవకాశాలు ఎక్కువ. A can contains a mixtures of 2 liquids A and B in the ratio 7:5. ఒక క్యాన్ ఉందంటప్ప, 2 లిక్విడ్స్ ఉన్నాయి, ఒక లిక్విడ్ ఏమో ఏ అంట, ఒక లిక్విడ్ ఏమో బి అంట. ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే 7:5 రేషియోలో ఉన్నాయి. దీనికి ఏం చేశాడు, 9 లీటర్స్ ఆఫ్ ద మిక్సర్ డ్రాన్ ఆఫ్, 9 లీటర్స్ ఆఫ్ ఏ తీసేయలా, 9 లీటర్స్ ఆఫ్ బి తీసేయలా, మొత్తం మిశ్రమం నుండి 9 లీటర్లు తీసేశాడు. అనగా మొత్తం మిశ్రమం నుండి 9 లీటర్లు, అనగా సేమ్ దీంట్లో ఎంత అయితే పోయి ఉంటుందో దీంట్లో కూడా అంతే పోయి ఉంటది. 9 లీటర్ల మిశ్రమం తీసివేసినప్పటికీ నాకు మరలా వచ్చే నిష్పత్తి 7:5. క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. మరి తీసివేసిన తరువాత ఆర్ డ్రాన్ ఆఫ్ అండ్ ద క్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ బి అంట, అనగా 9 లీటర్ల మిశ్రమం తీసేశాడు, తీసేసిన 9 లీటర్ల మిశ్రమాన్ని మరలా రీప్లేస్ చేశాడు. దేనితో అంటే బితో రీప్లేస్ చేశాడు. అదే వాడు చెప్తున్నాడు, 9 లీటర్స్ ఆఫ్ ద మిక్సర్ డ్రాన్ ఆఫ్ అండ్ ద క్యాన్ ఈజ్ ఫిల్డ్ విత్ బి, దెన్ ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి బికమ్స్ 7:9. ఈ విధంగా చేయడం వలన ఏ మరియు బి యొక్క నిష్పత్తి ఎలా మారింది అంటే 7:9 గా మారిందంట. అయిపోయింది. అయితే ఏమడుగుతున్నాడు, హౌ మెనీ లీటర్స్ ఆఫ్ లిక్విడ్ ఏ వాజ్ కంటైన్డ్ బై ద క్యాన్ ఇనిషియలీ, ప్రారంభంలో ఆ క్యాన్ లో లిక్విడ్ ఏ యొక్క పరిమాణం ఎంత, ఎక్కడ ప్రారంభంలో కావాలంట వానికి, అంటే ఇక్కడ కావాలంట, ఇక్కడ కావాలంట. ఏం అర్థమైతుందా, అంతే కదా? ఏముంది ఇక్కడ, ఇప్పుడు చూడు, నాకు ఏ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, అంటే 2 సరిపోయినాయి, ఎందుకంటే ఇక్కడ ఏమి కలపలా కాబట్టి. బట్ బి మాత్రం 5 కాస్త 9 అయింది, అనగా ఎన్ని భాగాలు పెరిగింది, 5 కాస్త 9 అయ్యింది, అంటే ఎన్ని భాగాలు పెరిగింది, 4 భాగాలు పెరిగింది. ఈ 4 భాగాలు దేని వల్ల పెరిగింది మిత్రమా, ఈ 9 లీటర్లు యాడ్ చేయడం వల్లనే కదా. సో 4 భాగాల విలువ 9 లీటర్లు అయితే ఇక్కడ పరిమాణం ఎంత ఉంది, మొత్తం 7 + 5 ఎంత, 12. ఈ 12 భాగాల విలువ ఎంత అంటున్నాడు. మరి చెప్పలేమా? సో 4 లో 3 times 9 3s 27, అనగా ఇక్కడ ఉన్న ఈ ఏ మరియు బి నిష్పత్తి 7:5 అన్నది ఎన్ని భాగాలు అంటే 27 లీటర్లు అని చెప్పు. అర్థమైందా? అర్థమైంది. మరి ఈ 27 లీటర్లు ఎప్పుడు వచ్చింది, ఈ 9 లీటర్లు తీసి వేసిన తరువాత కదా 27 లీటర్లు. అంటే ఈ 27కు 9 కలిపితే ఈ మిశ్రమం రాదా, వచ్చేసింది. 27 + 9 ఎంత మిత్రమా, 36 లీటర్లు. అనగా ప్రారంభంలో ఏ బి ఎంత పరిమాణంలో ఉన్నాయి అంటే 36 లీటర్ల పరిమాణంలో. ఈ 36 లీటర్ల పరిమాణంలో ఏ మరియు బి నిష్పత్తి ఎంత అంటే 7:5 అని చెప్పు. అనగా 7 5 ఎన్ని భాగాలు మిత్రమా, 12 భాగాలు. 12 భాగాల విలువ 36 లీటర్లు అయితే వాడు లిక్విడ్ ఏ ఎంత ఉంది, లిక్విడ్ ఏ ఎన్ని భాగాలు ఉంది, 7 భాగాలు. సో 12 భాగాలు 36 అయితే 7 భాగాలు, 12లో 3 సార్లు 7 3ల 21 లీటర్స్ ఉండటం జరిగింది. చూడు ఎంత మంచి ప్రశ్న, ఎక్కడికి పోయింది, ఎక్కడికి తీసుకొచ్చినాడు. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి2 మెయిన్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్న 2025లో. మిత్రమా జాగ్రత్తగా చేయాలా. 9 లీటర్ల మిశ్రమం తీసివేశాడంట, ఏ కాదు బి కాదు, మొత్తం మిశ్రమం తీసివేయడం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. Gold is 19 times as heavy as water and copper is 9 times as heavy as water. రెండిటికి కంపారిజన్ చేసినాడు పా. గోల్డ్ ఈజ్ 19 times as heavy as water, అనగా 19:1 అనుకోవచ్చు. తర్వాత ఏమన్నాడు, అండ్ కాపర్ ఈజ్ 9 times as heavy as water. కాపర్ కి వాటర్ కి కాపర్ 9 times heavy as water అంట. మరి మిత్రమా 2 వేరు వేరు రేషియోలను ఇవ్వడం జరిగింది. మనకు బేసిక్ రేషియో కాన్సెప్ట్ లో కలుపుకోవటం తెలుసు కదా. ఇద్దరు విడిపోయిన జంటను మనం కలపలేమా? కలపచ్చు కదా, కలిపేస్తాం. మరి కలపాలంటే ఎవడో ఒక రెఫరెన్స్ ఉండాలా మధ్యలో. మరి ఇక్కడ నాకు రెఫరెన్స్ ఏం కనపడతా ఉంది,
ఇక్కడ వాటరే ఉంది, ఇక్కడ కూడా వాటరే ఉంది. మరి ఇక్కడ వాటర్ ఎన్ని భాగాలు ఉంది? ఒక భాగం. ఇక్కడ వాటర్ ఎన్ని భాగాలు ఉంది? ఒక భాగం. హ్యాపీగా కలిపేద్దాం. గోల్డ్, కాపర్, వాటర్. వాటర్ రెండు చోట్ల ఒకటే కాబట్టి ఒక డైరెక్ట్ పెట్టాయి. గోల్డ్ ఎంత? 19. కాపర్ ఎంత? 9. సో గోల్డ్, కాపర్, వాటర్ రేషియో ఎంత వచ్చింది అంటే 19:9:1. క్లోజ్. ఒకటే స్టెప్ లో తీసి పక్కన పెట్టాం. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇన్ వాట్ రేషియో షుడ్ దీస్ బి మిక్స్డ్ టు గెట్ అన్ అలాయ్ 15 times హెవీ యాజ్ వాటర్ అంట. ఏ రేషియోలో ఈ గోల్డ్ ని, కాపర్ ని మిక్స్ చేయాలి సో దట్ వచ్చే మిశ్రమం 15 times యాజ్ హెవీ యాజ్ వాటర్. ఆ వచ్చే మిశ్రమం వాటర్ కంటే 15 రెట్లు బలంగా ఉండాలంట. మరి ఏం చేద్దాం? గోల్డ్ ఎంత ఉంది? 19 ఉంది. కాపర్ ఎంత ఉంది? 9 ఉంది. ఇదేమో 19 parts, ఇదేమో 9 parts. ఈ రెండింటిని మిక్స్ చేస్తే వచ్చే మిశ్రమం ఎలా ఉండాలంట? వాటర్ కి 15 రెట్లు ఉండాలంట. అంటే 1 into 15 15. సో ఏ నిష్పత్తిలో మిక్స్ చేయాలి? ఒకటేమో 19, ఒకటేమో 9, ఒకటేమో 15. ఇదేమో ఇండివిడ్యువల్ గా, ఇదేమో ఇండివిడ్యువల్ గా రెండింటిని మిక్స్ చేస్తే ఏ మిశ్రమంలో చేయాలి? 19 లో నుంచి 15 పోతే 4, 15 లో నుంచి 9 పోతే 6. మరి 6:4 సింప్లిఫైడ్ ఫార్మ్ కాదు కదా, కామన్ మల్టిపుల్ ఉంది కదా. 2 లో 3 times, 2 లో 2 times. క్లోజ్. 3:2 మన ఆన్సర్ మిత్రమా. ఆప్షన్ సి, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ లో రావడం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మన నెక్స్ట్ క్వశ్చన్. 8 liters ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎ క్యాస్క్ ఫుల్ ఆఫ్ వైన్. ఒక వైన్, ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో పూర్తిగా ప్యూర్ వైన్, నీళ్లు కలపలే, దాంట్లో కూల్ డ్రింకులు కూడా కలపలే, ప్యూర్ వైన్ ఉందంట. ఎన్ని లీటర్లు అంటే ఎన్ని లీటర్లు మనకు తెలియదు. బట్ ప్రతిసారి 8 liters, ఈ 8 liters ఈ విధంగా తీసేస్తానే ఉన్నాడు. 8 లీటర్ల తీసేస్తాడు, 8 లీటర్ల నీటిని కలుపుతాడు. 8 లీటర్ల వైన్ తీసేస్తాడు, 8 లీటర్ల నీటిని కలుపుతున్నాడు. అండ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్. 8 liters ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఎ క్యాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్. 8 లీటర్లు తీసేయటం, 8 లీటర్ల నీటిని కలపడం. ఇలా ఎన్నిసార్లు చేశాడు? దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 3 more times. అనగా ముందు ఒకసారి చేసినాడు, మళ్ళా దానినే 3 more times అనగా మొత్తం ముందు ఒకసారి, తర్వాత 3 సార్లు, అనగా మొత్తం 4 సార్లు చేయటం జరిగింది. దాని తర్వాత ఏమన్నాడు? ద రేషియో ఆఫ్ quantity of wine now left in the cask to the water is 16:65. అంటే ఫైనల్ గా ఈ ప్రాసెస్ మొత్తం చేయటం వలన ఫైనల్ గా నాకు వైన్ అనగా వాటర్ ని కలిపాం కదా, ఈ వాటర్ యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు అంటే 16:65. అయితే ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఈ క్యాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ లో మొదట్లో ఉన్న వైన్ ఎన్ని లీటర్స్ ఉంది అంటున్నాడు. మిత్రమా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. బేసిక్ నుంచి అడ్వాన్స్ కి వెళ్ళడం జరిగింది. ఇది ఎక్కడ వచ్చింది అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో రావడం జరిగింది. జాగ్రత్తగా విను మిత్రమా. ఫైనల్ గా వైన్ ఎంత ఉందంట? 16 భాగాలు. వాటర్ ఎంత ఉందంట? 65 భాగాలు. మిత్రమా, నువ్వు బాగా గమనిస్తే ఇనీషియల్ గా కేవలం వైన్ మాత్రమే ఉంది కదా, అనగా ఈ 65 + 16 భాగాలు మొదట్లో మొత్తం వైనే కదా, ఈ పరిమాణమే కదా మొదట్లో మొత్తం వైన్. అనగా ఇనీషియల్ గా మొత్తం వైన్ ఎంత ఉండేది? ఈ 65 భాగాలు + 16 భాగాలు 81 భాగాల వైన్ ఉండేది. అంతేనా? ఇప్పుడు ఫైనల్ గా వైన్ ఎంత ఉంది? ఇనీషియల్ గా వైన్ ఏమో 81 భాగాలు, ఫైనల్ గా వైన్ ఎంత ఉంది అంటే 16 భాగాలు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మిత్రమా. వైన్ ఎంత అయితే తీస్తున్నాడో దానికి సమానంగా పరిమాణం గల వాటర్ ని కలుపుతున్నాడు. అంటే పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు పా, ఎంత తీస్తున్నాడో అంతే కలుపుతున్నాడు. సో నాకు ఇనీషియల్ గా మొత్తం ఇదంతా వైనే కదా ఉండింది. సో 81 parts వైన్. సో ఫైనల్ గా వచ్చిన వైన్ 16 parts. ఈ 81, 16 ఏమి చేయడం ద్వారా వచ్చింది? 4 సార్లు చేయటం ద్వారా వచ్చింది. 4 సార్లు చేయటం ద్వారా వచ్చింది. ఒక్కసారి ముందు ప్రశ్నలను అనలైజ్ చేద్దాం సోదరా. ఇలాంటి ప్యాటర్న్ లోనే మనం ఏ క్వశ్చన్స్ చేసాం చూడు, ఒక్కసారి చూడు, దాన్ని చూసి ఇక్కడికి వద్దాం. చూడాలి. చూడు, ఇదే ప్రశ్నలో నేను ఇక్కడికి రావాలంటే 10 × 10 × 10,000, 9 × 9 × 9 729. అనగా ఇప్పుడు నాకు అక్కడ ఏం తెలుసు? ఇక్కడేమో 81 అని తెలుసు ఆ ప్రశ్నలో, ఇక్కడేమో 16 అని తెలుసు. మిత్రమా, ఈ విధంగా ముందుకు రావాలి అంటే మల్టిప్లై చేశా. ఇప్పుడు నేను 81 నుండి వెనక్కి వెళ్ళి ఇక్కడ ఉండేది కనుక్కోవాలి. వెనక్కి వెళ్ళాలి అంటే మల్టిప్లై చేసింది కాస్త స్క్వేర్ రూట్ అవుతుంది కదా. ఈ 1000 నేను వెనక్కి వెళ్ళాలి అంటే 3 10లు అంటే
క్యూబ్ రూట్ 1000 పెడితే నాకు 10 అవుతుంది. సేమ్ అదే ప్యాటర్న్ లో ఈ 81ని కూడా అక్కడ ఎన్నిసార్లు చేశాడు? 4 సార్లు చేశాడు. అప్పుడు 4th రూట్ ఆఫ్ 81 4th రూట్ ఆఫ్ 16 కదా పెట్టుకుంటా. మిత్రమా ఇక్కడేమో నాకు ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి మల్టిప్లై చేశా. ఆ ప్రశ్నలో నాకు ఫైనల్ గా ఇక్కడ వచ్చే విలువలు ఇచ్చాడు, అనగా 81 16 అన్నాడు. మరి ఇప్పుడు నేను వెనకకు వెళ్ళాలి కదా, ముందుకు వచ్చినప్పుడేమో మల్టిప్లై చేశా, వెనకకు వెళ్ళేటప్పుడు రూట్ వేసుకుంటా, అది ఎన్ని సార్లు అయితే అన్ని సార్లు. అర్థమైందా? కాన్సెప్టే ఇంపార్టెంట్. డన్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఆ ప్రశ్నలో చూద్దాం ఒకసారి. డన్. ఇప్పుడు నాకు ఇవి ఏంటి? ఫైనల్ గా వచ్చిన 81 మరియు 16 ఎన్ని సార్లు చేయడం వల్ల వచ్చాయి? 4 సార్లు. సో దీనికి 4th రూట్ పెట్టుకుంటా, దీనికి కూడా 4th రూట్ పెట్టుకుంటా, అనగా 4th రూట్ ఆఫ్ 81 3 అవుతుంది. మరి 4th రూట్ ఆఫ్ 16 2 అవుతుంది. ఇది నాకు ఇనీషియల్ గా ఉన్నది. సో ఇనీషియల్ గా 3 ఉన్నది కాస్త ఫైనల్ గా వచ్చేసరికి 2 అయింది. ఇది వైనే సోదరా. డన్. ఇప్పుడు ఏం జరిగింది? 3 ఉన్నది కాస్త 2 అయింది. అంటే ఇవన్నీ భాగాలు తీసేశాడు, ఒక భాగం తీసేశాడు. ఆ ఒక భాగం విలువ 8 లీటర్లు కదా. 8 లీటర్స్ ఆర్ డ్రాన్ ఆఫ్ ఫ్రమ్ క్యాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ ఈచ్ టైం అన్నాడు కదా, అనగా ఆ ఒక భాగం విలువ ఎంత అంటే 8 లీటర్లు. ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నాడు వాడు? అయితే హౌ మచ్ వైన్ డిడ్ ద క్యాస్క్ హోల్డ్ ఒరిజినల్లీ? ఒరిజినల్ గా ఆ పాత్రలో ఉన్న వైన్ పరిమాణం ఎంత? మరి వైన్ పరిమాణం ఎంత? 3 భాగాలు కాదు, ఒక భాగం 8 లీటర్లు అయితే 3 భాగాలు ఏమైతుంది? 24 లీటర్లు అవుతుంది. ఆప్షన్ బి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో వచ్చిన ప్రశ్న. అంత ఈజీ కాదు మిత్రమా, జాగ్రత్త. మరి నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ వీక్లీ సాలరీ పర్ హెడ్ of the entire staff of a factory is ₹60. ఎంటైర్ స్టాఫ్ కి యావరేజ్ గా తలకు అనగా పర్ హెడ్ ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చేది ఎంత అంటే 60 రూపీస్ అంట. క్లియరా? దాని నెక్స్ట్ ఏమన్నాడు? ద యావరేజ్ సాలరీ ఆఫ్ ఆఫీసర్స్. ఈ ఎంటైర్ స్టాఫ్ లో ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు కదా, మరి ఆ ఆఫీసర్స్ కి ఇచ్చే పర్ హెడ్ యావరేజ్ సాలరీ ఎంత అంటే 400 రూపీస్ అంట. మరి అందులోనే కొందరు ఆఫీసర్స్ కాకుండా వర్కర్స్ కూడా ఉన్నారంట. మరి ఆ వర్కర్స్ కి పర్ హెడ్ కి ఇచ్చే యావరేజ్ సాలరీ ఎంత అంటే 56 రూపాయలంట. క్లియరా? అయితే వాడేమన్నాడు? సార్ ఈ ఎంటైర్ స్టాఫ్ లో ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 12 మంది ఉన్నారండి. అయితే నాకేం కావాలి? వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? ఇదే నా ప్రశ్న. అయిపోయింది. ఇప్పుడు చూడు, ఎంటైర్ స్టాఫ్ అయితే 60 రూపీస్, దాంట్లో ఇండివిజువల్ గా ఆఫీసర్స్ అయితే 400 రూపీస్, దాంట్లో వర్కర్స్ అయితే 56 రూపీస్. మరి ఎలిగేషన్ కనిపించలేదా సోదరా? ఇదేమో ఆఫీసర్స్, ఇదేమో వర్కర్స్. ఆఫీసర్స్ సాలరీ ఎంతంట? 400 రూపాయలంట. వర్కర్స్ యావరేజ్ సాలరీ ఎంతంట? 56 రూపాయలంట. అయితే ఓవరాల్ గా ఎంటైర్ స్టాఫ్ యావరేజ్ సాలరీ ఎంతంట? 60. ఇదే కదా నాకు ఎలిగేషన్ లో కావాలా? ఇండివిజువల్ గా ఒకడు, ఇండివిజువల్ గా ఒకడు, కంబైన్డ్ గా ఒకడు. మరి 400లో 60 పోతే ఎంత సోదరా? 340. 60లో 56 పోతే 4. ఇక్కడ నుంచి క్యాన్సిలేషన్ చేస్తే 2లో 2 టైమ్స్, 2లో 170 టైమ్స్, అనగా ఆఫీసర్స్ నాకు ఎన్ని భాగాలు ఉన్నారు అంటే 2 భాగాలు ఉన్నారు. వర్కర్స్ ఎన్ని భాగాలు ఉన్నారు అంటే 170 భాగాలు ఉన్నారు. మరి 170 క్యాన్సిలేషన్ కనిపించలేదా నీకు? 2లో ఒకసారి, 2లో 85 టైమ్స్. సో ఆఫీసర్స్, వర్కర్స్ ఆ కంపెనీలో ఏ రేషియోలో ఉన్నారు అంటే 1:85 రేషియోలో. మరి వాడు నాకేం చెప్పాడు మిత్రమా? ఆఫీసర్స్ ఎంతమంది ఉన్నారంట? 12 మంది ఉండటం జరిగిందంట. అనగా ఈ ఒక భాగం విలువ ఎంత అంటే 12 సార్ అంటున్నాడు. మరి వాడు నన్ను ఏమడిగాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఈ 1ని ఏం చేస్తే 12 వచ్చింది? ఇంటూ 12 చేస్తే కదా. అప్పుడు ఈ 85ను కూడా ఇంటూ 12 చేస్తే 12 8 సార్ ఎంత? 96 1020. సో ఎంత మంది వర్కర్స్ ఉన్నారు అంటే 1020 మంది వర్కర్స్ ఉన్నారు. మిత్రమా బేసిక్ ఎలిగేషన్ క్వశ్చన్ నువ్వు గుర్తు పట్టాలంటే ఇది ఎలిగేషన్ క్వశ్చన్ సార్ అని గుర్తుపడితే క్వశ్చన్ అయిపోతుంది. సో ఆన్సర్ ఎంత అంటే ఎంత మంది వర్కర్స్ ఉన్నారంటే 1020 మంది వర్కర్స్ ఉండటం జరిగింది. ఆర్ఆర్బి జేఈ సిబిటి 1 2025 జూనియర్ ఇంజనీర్ లో వచ్చిన ప్రశ్న మిత్రమా. మరి నెక్స్ట్ క్వశ్చన్. ఏ మర్చెంట్ హ్యాస్ 1000 kg ఆఫ్ షుగర్. ఒక మర్చెంట్ దగ్గర 1000 kgల షుగర్ ఉందంట. డన్. అయితే ఏ పార్ట్ ఆఫ్ విచ్ హీ సెల్స్ అట్. ఈ 1000 kgల షుగర్ లో కొంత భాగాన్ని
8% లాభంతో అమ్మాడు, మరికొంత భాగాన్ని 18% లాభంతో అమ్మాడు. ఇలా అమ్మగా ఓవరాల్ గా రెండింటి మీద అతనికి వచ్చిన లాభం 14%. అయితే 18% ప్రాఫిట్ కి అమ్మిన భాగం ఎంత? ఈ 1000 కిలోలలో 18% లాభానికి అమ్మింది ఎన్ని కిలోలు? మరి చెప్పలేమా? గమనించు, ఏమర్థమవుతుంది నీకు? ఒక భాగం 8%, ఒక భాగం 18%, ఓవరాల్ గా 14%. బేసిక్ ఎలిగేషన్ కొట్టలేము, చేద్దాం. సో బేసిక్ ఎలిగేషన్ చేస్తే 14 లో నుంచి 8 పోతే 6, 18 లో నుంచి 14 పోతే 4, అనగా 4:6, 2:3, అనగా 8% లాభానికి అమ్మింది 2 భాగాలు, 18% లాభానికి అమ్మింది 3 భాగాలు, అనగా ఈ 2 + 3 5 భాగాలు దేనికి సమానము? ఈ 1000 కిలోలకు సమానము. 5 భాగాల విలువ 1000 కిలోలకు సమానం అయితే వాడు మనల్ని అడిగింది ఏంటి మిత్రమా? ద క్వాంటిటీ సోల్డ్ అట్ 18% ప్రాఫిట్. 18% లాభానికి అమ్మింది ఎంత? 3 భాగాలే కదా. ఆ 3 భాగాల విలువ చెప్పుచరా? చెప్పలేనా? 5లో 200 సార్లు 3 × 200 600 కిలోలు అమ్మాడు. 18% లాభానికి అమ్మిన పరిమాణం ఎంత అంటే 600 కిలోలు అని చెప్పు. సో ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో వచ్చిన ప్రశ్న, బేసిక్ ఎలిగేషన్ క్వశ్చన్, అంతే. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మిత్రమా? ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ పర్సన్ మిక్స్ 3 kinds of wheat కాస్టింగ్ రూపీస్ 1.20, 1.44 and 1.74 అంట. 3 రకాల గోధుమలు, ఒక రకం కాస్ట్ ఏమో 1.20, 1.44 మరియు 1.74. ఈ 3 రకాల గోధుమలను కలిపి వాడు ఒక రేటుకు అమ్మాడంట. ఆ మిక్సర్ ఎంత అంటే 1.41. అయితే ఆ 3 రకాల గోధుమలను ఏ నిష్పత్తిలో పంచాలి అంటున్నాడు. ఒక్కసారి చూద్దాం మిత్రమా. వీట్ 1, వీట్ 2, వీట్ 3. మరి వీట్ 1 కాస్ట్ ఎంత అంట? 1.20, వీట్ 2 1.44, వీట్ 3 1.74. ఈ మూడింటిని కలిపి వాడు ఏ ధరకు అమ్ముతున్నాడు? ఈ మూడింటిని కలిపిన మిశ్రమాన్ని వాడు 1.41 రూపీస్ కి అమ్మటం జరుగుతుంది. మరి మిత్రమా, ఇది నాకు ఎలిగేషన్ స్ట్రక్చర్ లో కనబడుతుంది. బట్ అలిగేషన్ అంటే నేనేం చెప్పా? ఒకదాని ఇండివిడ్యువల్ రెండింటిని కలపగా వచ్చేది. ఈ కింద వచ్చేదే మనకు క్వాంటిటీ రేషియో అని చెప్పాను కదా. బట్ సార్ ఇక్కడ ఏంటి సార్ 3 ఉన్నాయే? అవును మిత్రమా, మరి 3ంటికి అలిగేషన్ చేయాలి. ఎప్పుడు 2 నేర్చుకుంటావా? 3 అలిగేషన్లు ఇస్తే చేయవా? చేయాల్సిందే. సార్ మరి 3 అలిగేషన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలి సార్? చూద్దాం, జాగ్రత్తగా చూడు మిత్రమా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో అడగటం జరిగింది. సార్ మరి ఫస్ట్ అయితే వీట్ 1, వీట్ 2 లేదా వీట్ 2, వీట్ 3 ఏ విధంగా మనకు 1.41 తో సెట్ అవుతుందో ఆ విధంగా తీసుకొని చేద్దాం మిత్రమా. మొదటగా వీట్ 1, వీట్ 2. వీట్ 1 కాస్ట్ ఎంత? 1.20 కదా. వీట్ 2 కాస్ట్ ఎంత? 1.44. సో ఇక్కడ మనం తీసుకునే విలువలకు ఎగ్జాక్ట్ గా మధ్యలో మాత్రమే ఈ మిక్స్డ్ విలువ ఉండాలి. అది బేసిక్ ఎలిగేషన్ కాన్సెప్ట్ కదా. డన్. వీట్ 1 కి వీట్ 2 కి ఎలిగేషన్ చేద్దాం. వాటి నిష్పత్తులు ఏ విధంగా వస్తాయో, 1.41 లో నుండి 1.20 పోతే 0.21, 1.44 లో నుండి 1.41 పోతే 0.03. మరి నాకు నిష్పత్తి ఎప్పుడు డెసిమల్స్ లో ఉండకూడదు కదా. మరి ఆ డెసిమల్స్ ని నేను ఎలిమినేట్ చేయాలి కదా. సో 3 లో 1 టైమ్, 3 లో 7 టైమ్స్. సో ఇక్కడ నాకు వీట్ 1 మరియు వీట్ 2 యొక్క నిష్పత్తి 1:7 రావటం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ ఏమన్నాడు మిత్రమా? వీట్, ఈ వీట్ 1 కి ఈ వీట్ 3 కి మనము నిష్పత్తి తీసుకుందాము. దాన్ని తీసుకుందాం సార్. వీట్ 1, వీట్ 3. మరి వీట్ 1 విలువ 1.20, వీట్ 3 1.74. మరి మిశ్రమ విలువ 1.41. ఇప్పుడు దీనికి ఎలిగేషన్ చేద్దాం, అంతే కదా. 1.41 లో నుంచి 1.20 పోతే 0.21, 1.74 లో నుండి 1.41 పోతే 0.33. మరి నాకు వచ్చే నిష్పత్తి ఈ ఎల్లప్పుడు ఇంటిజర్స్, పూర్ణ సంఖ్యలో ఉండాలి కదా. మరి ఇదేంటి సార్? దశాంశాలలో ఉంది. సో తీసేద్దాం. 3 లో 11 టైమ్స్, 3 లో 7 టైమ్స్. సో వీట్ 1 కి వీట్ 3 కి మధ్య నిష్పత్తి 11:7. వీట్ 1 కి వీట్ 2 కి మధ్య నిష్పత్తి 1:7. మరి బేసిక్ రేషియో కాన్సెప్ట్ కలపటమే కదా. వచ్చేసింది వీట్ 1, వీట్ 2, వీట్ 1, వీట్ 3. రెండింటిలో కామన్ గా ఉన్నది ఏంటి సార్? వీట్ 1 ఇక్కడ ఉంది, వీట్ 1 ఇక్కడ ఉంది. ఈ రెండు చేసి
మనము కలిపేద్దాం సోదరా. సో వీట్ 1 వీట్ 2 వీట్ 3 ఈ నిష్పత్తే నాకు కావాలి కదా. వాడు 1.41 రూపీస్ కి అమ్ముతున్నాడు అంటే ఈ మూడింటిని ఏ నిష్పత్తిలో కలిపాడు, అదే కదా మనకు కావాల్సింది. డన్. మరి వీట్ 1 ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. మరి వీట్ 1 ఇక్కడ ఎంత ఉంది? 11 ఉంది. ఒకే ప్రశ్నలో ఒకే రకమైన గోధుమలు రెండు వేరు వేరు విలువలతో ఉండకూడదు కదా. సో ఈ 1 ను కూడా నేను 11 చేద్దాం అనుకుంటున్నా. మరి దీనిని 11 తో మల్టిప్లై చేస్తే 11 లో 1 టైమ్, 11 లో 77 టైమ్స్. మరి ఇక్కడ వీట్ 1 11 ఉంది, ఇక్కడ వీట్ 1 11 ఉంది. క్లోజ్. సరిపోయాయి కదా. మరి వీట్ 1 ఏమో 11 అంట, వీట్ 2 77 అంట. మరి వీట్ 3 7 ఇక్కడ ఉంది కదా. సో మన సమాధానం ఏంటి అంటే 11:77:7 మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. సో ఆప్షన్ ఏ 11:77:7. క్లియరా? మరి నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్స్చర్ ఆఫ్ 20 kg ఆఫ్ స్పిరిట్ అండ్ వాటర్ కంటైన్స్ 20% వాటర్. స్పిరిట్ వాటర్ గల ఒక మిశ్రమం ఉందంట. స్పిరిట్ వాటర్ దీని మొత్తం పరిమాణం ఎంత అంటే 20 kgs అంట, 20 కిలోగ్రాములు. మరి ఈ 20 కిలోగ్రాముల స్పిరిట్ వాటర్ మిశ్రమంలో నీరు 10% ఉందంట. మరి నీరు 10% ఉంటే స్పిరిట్ ఎంత శాతం ఉన్నట్టు? 90% ఉన్నట్టు. సో ఇదేమో 90%, ఇదేమో 10%. 9:1. క్లోజ్. మరి ఏమంటున్నాడు? హౌ మచ్ వాటర్ మస్ట్ బి యాడెడ్. దీనికి ఎంత నీటిని కలపాలి సో దట్ ద మిక్స్చర్ రైజ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ టు 25%. ఈ విధంగా ఎంత నీటిని కలపాలి? కలపగా నాకు వచ్చే కొత్త మిశ్రమంలో 25% నీరు ఉండాలి. మరి మిత్రమా 25% నీరు అంటే 70% స్పిరిటేనా? అప్పుడు 75% స్పిరిట్ 3, 25% నీరు 1. రేషియో పెట్టినప్పా అంతే, ఏం చేసింది లేదు. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? ఇది 5వ క్వశ్చన్ 6వ క్వశ్చన్. ఇంకా నేను చెప్పను, నువ్వే చెప్పాలి నాకు. సార్ ఇక్కడ వాటర్ ను కదా కలిపాడు, ఈ భాగాలలో మార్పు రావాలి కానీ స్పిరిట్ ని ఏమి చెయ్యలేదు కదా, ఇందులో మార్పు రాకూడదు కదా. అనగా స్టార్టింగ్ లో స్పిరిట్ ఎంత అయితే ఉందో తరువాత కూడా అంతే ఉండాలి కదా. దానిని ఫస్ట్ సమానం చేసుకుందాం మిత్రమా. అనగా ఇక్కడ 9 ఉంది, దీనిని కూడా 9 చేయాలంటే ఇంటూ 3, అప్పుడు దీనిని కూడా ఇంటూ 3నే కదా చేయాలి. ఇప్పుడు చూడు, స్పిరిట్ ఇక్కడ 9, ఇక్కడ 9, ఎటువంటి మార్పు లేదు. సో మనకు మారింది ఏంటి అంటే నీరు ఒక భాగం ఉన్నది కాస్త 3 భాగాలు అయ్యింది. అనగా ఎన్ని భాగాలు పెరిగింది? 2 భాగాలు పెరిగింది. మరి ఈ 2 భాగాలు ఎంత అనేది నా ప్రశ్న, అంతే కదా. మరి దానికి రెఫరెన్స్ ఏముంది నా దగ్గర? ఈ 9 భాగాలు ప్లస్ 1 భాగం 10 భాగాలే కదా 20 కిలోగ్రాములు. మరి ఈ 10 భాగాల విలువ 20 కిలోగ్రాములు అయితే 2 భాగాల విలువ ఎంత చరాన్? మరి ఇదేమో 10లో 2 సార్లు 2 2ల 4 కిలోగ్రాములు. క్లోజ్. బేసిక్ మిక్సర్ క్వశ్చన్ ఆల్రెడీ చేసినాం. ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో వచ్చిన ప్రశ్న మిత్రమా. జాగ్రత్త, ఈసారి రిపీట్ అవ్వడానికి బోల్డ్ ఛాన్సులు ఉన్నాయి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. The 2 vessels contain milk and water in the ratio 3:2 మరియు 7:3 అంట. 2 పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలో నీరు మరియు పాల యొక్క మిశ్రమం ఉంది అంట. మరి తీసుకుందాం, ఇదేమో వెజల్ 1, ఇదేమో వెజల్ 2. మిల్క్ మరియు వాటర్, ఇక్కడ కూడా మిల్క్ మరియు వాటర్. వెజల్ 1 లో పాలు మరియు నీటి మధ్య నిష్పత్తి ఎంత అంటే 3:2 అంట. వెజల్ 2 లో పాలు మరియు నీటి మధ్య నిష్పత్తి ఎంత అంటే 7:3 అంట. ఈ 2 పాత్రలను కలిపి 3వ పాత్రలో వేయటం జరిగింది. అలా వేయటం వలన find the ratio in which the contents of 2 vessels have to be mixed to get a new mixture. అనగా 3వ పాత్రలో వచ్చే మిశ్రమం ఆ రెండింటి మధ్య మిల్క్ వాటర్ మధ్య రేషియో 2:1 ఉండాలంట. ఇవి రెండింటిని తీసుకుపోయి 3వ పాత్రలో కలపాలంట మిత్రమా. మరి కలిపితే అక్కడ వచ్చే పాలు మరియు నీటి నిష్పత్తి 2:1 రేషియోలో ఉండాలంట. అయితే ఈ కొత్త వెజల్ అయిన 3వ పాత్రలో ఈ వెజల్ 1 ఎంత కలిపాడు, వెజల్ 2 ఎంత కలిపాడు, ఆ రెండింటి మధ్య నిష్పత్తి చెప్పుచరాన్. చెప్పలేనా? మరి ఈ మోడల్ ప్రశ్న ఈ రోజే చేసినాం కదా మనము. ఒక్కసారి చూడు, నేను వెజల్ 1 లో మిల్క్ రెఫరెన్స్ తీసుకుంటా, వెజల్ 2 లో కూడా మిల్క్ రెఫరెన్స్ తీసుకుంటా, వెజల్ 3 లో కూడా మిల్క్ రెఫరెన్స్ తీసుకుంటా. హ్యాపీగా ఎలిగేషన్ బేసిక్ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతా. మరి చూద్దామా? ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఏం చేద్దాము సార్? వెజల్ 1 లో మిల్క్ ఎంత ఉంది మిత్రమా? 3. మొత్తం ఎన్ని భాగాలు? 5. సో ఇక్కడేమో 3/5. ఇక్కడ వెజల్ 2 లో మిల్క్ ఎంత ఉంది మిత్రమా? 7. మొత్తం ఎన్ని భాగాలు? 10 భాగాలు. సో 7/10. మరి వెజల్ 3 లో మిల్క్
2 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 3 భాగాలు. సో 2/3. ఇది ఎలిగేషన్ లేక వచ్చేసింది కదా, అయిపోయింది. బేసిక్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలా, ఏ అప్రోచ్ లో పోతే ఫాస్ట్ గా సాల్వ్ చేయగలమో తెలుసుకోవాలా. మరి మిత్రమా చూద్దాం. మరి నాకు ఇక్కడేమో భిన్నాలు కనబడుతున్నాయి, ఫ్రాక్షన్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ అయితే అవి సాల్వ్ చేయాలి కదా. అవి చేయాలంటే డినామినేటర్ లో ఉన్న నెంబర్స్ కి ఎల్సిఎం తీసుకోవడం జరుగుతుంది. సార్ మరి 5 కి 10 కి 3 కి ఎల్సిఎం చూడంగానే నాకు అర్థమైంది 30 అని. సో ఎల్సిఎం 30 తీసుకుంటా. డన్, క్లోజ్. ఇక్కడేమో 5, ఇక్కడేమో 35 లో 6 times 30, 6 times 30, 6 3s 18, 10 లో 3 times 30, 3 7s 21, 3 లో 10 times 30, 10 2s 20. అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇంటీజర్స్ వచ్చిందా? ఎగ్జాక్ట్ ఇంటీజర్స్ వచ్చిన బేసిక్ అలిగేషన్ ప్రొసీజర్ లో కూడా వచ్చింది. మరి 20 లో నుంచి 18 పోతే 2, 21 లో నుంచి 20 పోతే 1. సో మన ఆన్సర్ ఎంత అంటే 1:2. అంటే మొదటి పాత్రని ఒక భాగం తీసుకుంటే ఆ రెండవ పాత్రని 2 భాగాలు తీసుకోవడం జరిగింది. క్లోజ్. ఆన్సర్ ఎంత అంటే 1:2. ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో అడిగిన ప్రశ్న మిత్రమా, ఆప్షన్ ఏ 1:2. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి సబ్జెక్టు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ మిక్సర్ ఆఫ్ 75 లీటర్స్, ఒక 75 లీటర్స్ యొక్క మిశ్రమంలో ఏముందంట? ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 2:1 అంట. పాలు మరియు నీటి నిష్పత్తి 2:1 రేషియోలో ఉందంట. క్లియర్, బాగుంది. నెక్స్ట్ ఏమన్నాడు? ద అమౌంట్ ఆఫ్ వాటర్ టు బి ఫర్దర్ యాడెడ్ టు ద మిక్సర్ సో యాజ్ టు మేక్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ 1:2. తదుపరి ఎంత నీటిని కలపాలి? అలా కలపడం వలన కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి 1:2 అవ్వాలంట. సో ఏం కలపాలంట? వాటర్ కలపాలంట. ఇలా వాటర్ కలపడం వలన కొత్త మిశ్రమంలో పాలు మరియు నీటి నిష్పత్తి ఎంత కావాలంట? 1:2 కావాలంట. క్లోజ్. బేసిక్ క్వశ్చన్ లేక వచ్చేసిందా? మరి ఇట్లాంటి స్ట్రక్చర్ కనబడితే మనం ఏం చేస్తాం సోదరా? చూడు చూడు చూడు, నాకు పాలు ఏమి కలపలా, ఏమి తీసివేయాలా. అలాంటప్పుడు ఇక్కడేమో పాలు 2 భాగాలు, ఇక్కడేమో 1 భాగం. ఎందుకు? 2 సమానంగా ఉండాలి కదా. సో దీనిని 2 చేసుకుందాం. అనగా దీనిని ఇంటూ 2 చేస్తే ఇదేమైంది? 2 అయింది. దీనిని కూడా ఇంటూ 2 చేస్తే ఇదేమైంది? 4 అయింది. ఇప్పుడు గమనించు, పాలు ఇక్కడ 2 భాగాలే, ఇక్కడ 2 భాగాలే. బట్ వాటర్ ఇక్కడ 1 భాగం ఉన్నది కాస్త 4 భాగాలు అయ్యింది. ఎన్ని భాగాలు పెరిగింది? అనగా 3 పార్ట్స్ పెరిగింది. ఆ 3 పార్ట్సే నేను కనుక్కోవలసింది. మరి సార్ ఆ 3 భాగాలు ఎందుకు పెరిగింది అంటే X లీటర్స్ యాడ్ చేయటం వలన. మరి రెఫరెన్స్ ఎక్కడ ఉంది సార్? నాకు ఇక్కడే కనబడతానులా. ఈ 2 + 1 3 భాగాల విలువ ఈ 75 లీటర్సే కదా. క్లోజ్. సో 3 భాగాల విలువ 75 లీటర్స్ అయితే మరలా నాకు కావాల్సింది కూడా 3 భాగాలే. ఇంకా చేయాల్సిన పని కూడా లేదు కదా మిత్రమా. సో ఆన్సర్ ఎంత అంటే 75 లీటర్లు. క్లియరా? ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో వచ్చిన ప్రశ్న, అనగా ఎన్టీపీసీ సిబిటి 2లో అడిగిన ప్రశ్న మిత్రమా. నీ జాబ్ని డిసైడ్ చేసే ప్రశ్న ఇదే ప్రశ్న. క్లియరా? సో ఆన్సర్ ఎంత అంటే 75 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ ఆఫ్ 40 లీటర్స్ అంట. 40 లీటర్ల మిశ్రమంలో మిల్క్ ఉంది, వాటర్ ఉందంటపా. ఏ మిక్చర్ ఆఫ్ 40 లీటర్స్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 20% వాటర్ అంట. అనగా నీరు 20% ఉంటే పాలు ఎంత ఉన్నట్టు? 80% ఉన్నట్టే కదా. సో 20% 80% రేషియో ఎంత అంటే 4:1 అని చెప్తాము. డన్. అయితే హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు దిస్ మిక్సర్ టు మేక్ వాటర్ 25% అంట. అయితే ఈ మిశ్రమానికి ఈ ఎంత నీటిని కలపాలి? ఈ ఎంత నీటిని కలపాలి? అలా నీటిని కలపడం వలన నీరు 25% ఉండాలంట. ఎక్కడ? కొత్త మిశ్రమంలో నీరు 25% ఉంటే పాలు ఎంత ఉంటాయి? 75% కదా. సో 3:1 రేషియో. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. మళ్ళీ బేసిక్ కాన్సెప్ట్ లోకి రావటం జరిగింది. అనగా నీరు కలపడం, తీసివేయటం ఏదో ఒకటి జరిగింది కాబట్టి మార్పు రావాలి. బట్ పాలల్లో మార్పు రాకూడదు కదా. అనగా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎందుకు అట్లుంది? మార్పు రాకూడదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని సమానం చేయాలి. మరి చూద్దాం. ఈ 3తో దీన్ని మల్టిప్లై చేద్దాం మిత్రమా. ఈ 4తో దీన్ని మల్టిప్లై చేద్దాము. సో 3తో మల్టిప్లై చేస్తే 4 3s 12, 3 1s 3. మరి ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4 3s 12, 4 1s 4. ఇప్పుడు గమనించు సోదరా, పైన పాలు
12, కింద కూడా 12, క్లోజ్. పైన వాటర్ 3, బట్ 4 అయ్యింది కిందికి వచ్చేసరికి. ఈ ఎందుకు? ఎక్స్ లీటర్స్ కలిపాడు కదా, సో 3 కాస్త 4 అయ్యింది అంటే ఒక భాగం పెరిగింది. ఆ ఒక భాగం ఎంత అంటే ఎక్స్ లీటర్స్ అంట. అదే నేను కనుక్కోవలసింది. మరి నాకు రెఫరెన్స్ ఎక్కడైనా ఉందా సార్? ఉంది కదా. 15, 12 + 3, 15 భాగాలు 40 లీటర్లు అంట. ఈ 15 భాగాలే కదా 40 లీటర్లు. క్లోజ్. 15 భాగాలు 40 లీటర్లు అయితే మరి ఆ ఒక భాగం ఎంత చూద్దామా? మరి క్యాన్సిలేషన్ ఏమైనా ఉందేమో చూడు. 5 లో 3 టైమ్స్, 5 లో 8 టైమ్స్. మరి 3 లో 8 ఎన్ని సార్లు పోతుంది సార్ అంటే దాదాపుగా 2.66 టైమ్స్ పోవటం జరుగుతుంది. ఇంకా ఆగదు మిత్రమా, పోతానే ఉంటది, మనమే ఆగాల. సో 2.66 దగ్గర ఆపేసి, సో ఆన్సర్ ఎంత అంటే 2.66 లీటర్ల నీటిని కలపాలి. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఆర్ఆర్బి జేఈ సిబిటి 2. చూడు ఎంత మంచి ప్రశ్న. జూనియర్ ఇంజనీర్ మెయిన్స్ ఎగ్జామ్ లో అడిగిన ప్రశ్న, అనగా నీ జాబ్ని డిసైడ్ చేసే పరీక్షలో, నువ్వు మెరిట్ సాధించవలసిన పరీక్షలో అడిగిన ప్రశ్న ఇది. ఇంపార్టెంట్ మిత్రమా, జాగ్రత్త. రీసెంట్ గా 2025లో రావడం జరిగింది. మరి నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ గ్రాసర్ మిక్స్ 2 వెరైటీస్ ఆఫ్ పల్సెస్ కాస్టింగ్ ₹15, ₹20? ఒకటేమో 15 రూపాయలంట. ఇదేంటిది? టైప్ 1 అనుకుందాం. టైప్ 2 ఏమో 20 రూపాయలంట. వాడు ఈ రెండింటిని మిక్స్ చేయాలంట. మిక్స్ చేసి ఎంత కమ్ముతాడంట? ₹16.50 అమ్ముతాడంట. ₹16.50. అయితే ఏ నిష్పత్తిలో వాటిని కలపడం జరిగింది? బేసిక్ ఎలిగేషన్ కదా, ఏముంది ఏడా? ఇది చేయలేం, మనము హ్యాపీగా చేయొచ్చు. 20లో నుంచి 16.5 పోతే ఎంత సోదరా? 3.5. 16.5లో నుంచి 15 పోతే 1.50. ఇదేమో 3.50, అదేమో 1.50. 5లో 3 సార్లు, 5లో 7 సార్లు. సో మన సమాధానం 7:3. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో అడిగిన ప్రశ్న. అసిస్టెంట్ లోకో పైలట్ లోని మొదటి పరీక్షలో వచ్చిన ప్రశ్న మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. బేసిక్ అలిగేషన్ ప్రొసీజర్ మాత్రమే. డన్. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ మిక్స్చర్స్ ఆఫ్ 4 కంటైనర్స్. 4 కంటైనర్స్ ఉన్నాయంటప్ప. సూచం. ఇదేమో కంటైనర్ 1, ఇదేమో కంటైనర్ 2, ఇదేమో కంటైనర్ 3, ఇదేమో కంటైనర్ 4. 4 కంటైనర్స్ లో మిశ్రమాలు ఉన్నాయి. వేటి యొక్క మిశ్రమాలు అంటే మిల్క్ అండ్ వాటర్, అనగా పాలు మరియు నీరు. అన్నిటిలో అదే ఉంది. దీంట్లో మిల్క్ వాటరే, దీంట్లో మిల్క్ వాటరే, అనగా కంటైనర్ 1, కంటైనర్ 2, కంటైనర్ 3, కంటైనర్ 4. మరి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? ఇక్కడేమో 5:3 అంట, ఇక్కడేమో 2:1 అంట, ఇక్కడేమో 3:2 అంట, ఇక్కడేమో 7:4 అంట. అనగా 4 కంటైనర్లు ఉన్నాయి. ప్రతి కంటైనర్ లో పాలు మరియు నీటి మిశ్రమం ఉంది. అది ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే ఈ నిష్పత్తిలో ఉన్నాయి. క్లియరా? దెన్ ఇప్పుడు ఏమన్నాడు? ఇన్ విచ్ కంటైనర్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ మిల్క్ రిలేటివ్ టు వాటర్ మినిమం ఉండాలంట. నీటితో పోల్చినప్పుడు పాల పరిమాణం మినిమం ఉండాలంట. ఒకసారి తెలుగులో చదువు. నీటికి సంబంధించి పాల పరిమాణం ఏ పాత్రలో తక్కువగా ఉంది చెక్ చేద్దాము. నీటి పరిమాణం పాలతో పోల్చుకుంటే, లేదా నీటికి సంబంధించి పాల పరిమాణం ఏ పాత్రలో తక్కువ ఉంది? చూడు, దీంట్లో చూడు, ఇదేమో 5/8 ఉంది కదా. బాగా చూడు, బాగా చూడు. 5/8 రాసుకుంటావా మిత్రమా? రెండింటికి పోల్చమన్నాడు. 5 మొత్తం 8 భాగాలు తీసుకోరాదు. నీటికి సంబంధించి పాల పరిమాణం ఎందులో తక్కువ ఉంది అంటే రెండింటిని రిలేటివ్ గా కంపేర్ చేయమన్నాడు. సో ఇక్కడ 5/3 ఉంది, ఇక్కడ 2/1 ఉంది, ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 7/4 ఉంది. మరి దేనిలో తక్కువ ఉందో చెక్ చేద్దామా? మరి 5/3 తీసుకుంటే 3లో 1 టైమ్ అంటే 1.666 పోతానే ఉంటది. అంటే ఇక్కడ 1.66 అనుకుందాము. 2/1 అంటే 2నే కదా. 2/3 అంటే 1.5 కదా. మరి 7/4 అంటే 4లో 1 టైమ్ 1.75 వస్తుంది. మరి దేనిలో తక్కువ ఉందో నువ్వే చెప్పు. ఏ పాత్రలో, ఏ కంటైనర్ లో తక్కువ ఉంది? ఈ కంటైనరే కదా. ఇదేమో 1.66, ఇదేమో 2, ఇదేమో 1.75. అన్నిటికంటే తక్కువ ఉన్నది 1.5 కదా. సో ఏ కంటైనర్ అంటే 3వ కంటైనర్ అని చెప్పు. చూడు ఎంత లాజికల్ గా వచ్చిందో క్వశ్చన్. ఏ ఎగ్జామ్ లో వచ్చిందంటే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 10th క్లాస్ క్వాలిఫికేషన్ పరీక్షలో ఇంత అత్యద్భుతమైన ప్రశ్న రావడం జరిగింది. సో దీని ఆన్సర్ ఎంత అంటే 3వ కంటైనర్ అని చెప్పు. మిత్రమా, మొత్తంలో పాల పరిమాణం అడగట్లా, రెండింటిని కంపేర్ చేయి.
ఈ నీటికి సంబంధించి పాల పరిమాణం ఏ పాత్రలో తక్కువగా ఉంది అంటున్నాడు. సో జాగ్రత్త, మూడవ పాత్ర. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, 15 liters ఆఫ్ ఎ మిక్స్చర్ కంటైన్స్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 1:4. ఒక మిక్స్చర్ ఉందంటప్ప, ఆ మిక్స్చర్ 15 liters అంట. ఆ 15 liters మిశ్రమంలో వేటి మిశ్రమం ఉంది అంటే ఆల్కహాల్ మరియు వాటర్ అంట సోదరా. మరి ఏ నిష్పత్తిలో ఉంది సార్ అంటే ఏ రేషియోలో ఉంది అంటే 1:4 రేషియోలో ఉందంట. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ 3 liters ఆఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్ ఇన్ ఇట్, దీనిలో 3 లీటర్ల నీటిని కలుపుతాడంట. అయితే అలా కలపగా ద పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ ద న్యూ మిక్సర్ విల్ బి, ఇప్పుడు ఒక 15 లీటర్ల మిశ్రమం ఉంది, అందులో ఆల్కహాల్ మరియు వాటర్ 1:4 రేషియోలో ఉంది. దీన్ని అట్లే పెట్టడంలా అదేదో మళ్ళీ 3 లీటర్ల నీటిని కలుపుతా, అప్పుడు ఒక నిష్పత్తి వస్తుంది కదా, ఆ నిష్పత్తిలో ఆల్కహాల్ పర్సంటేజ్ చెప్పు. మరి దానికంటే ముందు మనం ఏం చేయాలా, ఇవి ఎన్ని భాగాలు? 5 భాగాలు. 5 భాగాల విలువ 15 లీటర్లు కదా, 5 భాగాలు 15, ఒక భాగం ఎంత? 3. అనగా ఈ ఆల్కహాల్ ఎన్ని లీటర్లు ఉంది అంటే 3 లీటర్లు ఉంది. వాటర్ ఎన్ని లీటర్లు ఉంది అంటే 12 లీటర్స్ ఉంది. సరిపోయిందిలా, మొత్తం 15 లీటర్లలో ఇదేమో 3, ఇదేమో 12, 15 సరిపోయిందిలా. డన్. ఇప్పుడు ఏం చేసినాడు, ఈ 12కి ఇంకో 3 యాడ్ చేయడం జరిగింది. అనగా ఇదేమో 3 లీటర్స్ ఉంది మిత్రమా, 12 + 3 15 లీటర్స్ ఉంది. ఇది నా కొత్త మిశ్రమమే కదా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఈ కొత్త మిశ్రమంలో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత? మరి ఆల్కహాల్ ఎంత ఉంది? 3 ఉంది. మొత్తం మిశ్రమం ఎంత ఉంది? 18 ఉంది. మరి పర్సంటేజ్ ఇంటూ 100 కొడతాం కదా, 3/18 1/6. నాకు మా చరణ్ సార్ చెప్పాడు 1/6 అనే ఫ్రాక్షన్ లేదా భిన్నం కనబడంగానే నీకు ఏ పర్సంటేజ్ గుర్తుకు రావాలి అంటే 16. 2/3 పర్సంటేజ్ టు ఫ్రాక్షన్. అత్యద్భుతమైన ఒక గంట క్లాస్ ఉంది చూడు, వినకపోతే. 1/6 ఫ్రాక్షన్ కనపడంగానే నీకు తెలియాల్సింది 16 2/3. సో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత అంటే 16 2/3. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో ఈ ప్రశ్న రావటం జరిగింది మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఈ రోజు డే 3లో మనం డిస్కస్ చేయాలనుకున్న 30 క్వశ్చన్లు ఇవే. మరి మిత్రమా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతున్నావా? కేవలం నేను క్లాస్ చెప్పి వదిలేయట్లా, ఈ క్లాస్ నువ్వు వినాలా, కొత్త ఎగ్జామ్ అప్రోచ్లు తెలుసుకోవాలా, వాటిని ప్రాక్టీస్ చేయాలా. మళ్ళా ఆన్లైన్ రూపంలో అమృతాస్ అకాడమీ ఆన్లైన్ యాప్ లో ఇవే 30 క్వశ్చన్లు మార్క్ టెస్ట్ రూపంలో విత్ టైమర్ నీకు అందుబాటులో ఉన్నాయి. 30 క్వశ్చన్లు 30 నిమిషాలు. చూద్దాం నీకు ఇన్ టైంలో నువ్వు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నావా లేదా. చూడు మిత్రమా, ఒక్కసారి అమృతాస్ అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకో. అమృతాస్ అకాడమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే నీకు అక్కడ ఒక కోర్సు కనబడడం జరుగుతుంది మిత్రమా. మరి ఆ కోర్సు ఏంటి సార్ అంటే రైల్వే మ్యాథ్స్ 100 days ప్రోగ్రామ్ అనే పేరుతో ఆ కోర్సు ఉండడం జరుగుతుంది. అందులో మ్యాథ్స్ మే 25 నుండి సెప్టెంబర్ 1 వరకు, అనగా 100 రోజుల షెడ్యూల్ మనం ప్లాన్ చేసిన విషయం నీకు తెలిసిందే. ఇందులో ఈ రోజులో ఆ 100 రోజుల షెడ్యూల్లో భాగంగా ఈ రోజు మనం డే 3 డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదే రోజు పరీక్ష రాయి, ప్రాక్టీస్ చేసి నేను మార్కులను కూడా నెక్స్ట్ క్లాస్ లో అనౌన్స్ చేయడం జరుగుతుంది. క్లియరా? క్రిస్టల్ క్లియర్. థ్యాంక్ యూ. జై హింద్.